థ్యాంక్ యూ సార్. నెల్లూరు వేదాయపాలెంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణాలు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరుగుతూ ఉన్న శ్రీ వెంకటేశ్వర శరణాగతి అనే ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ. అమ్మా, మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి చిత్తము మధురసాశయము మన తల్లి చిత్తము మన తల్లి అంకము మధురసాశయము. మన దేహమాయుడిన్మనెడు పద్మము మన తల్లి అంకము మధురసాశయము. మన దేహమాయుడిన్మనెడు పద్మము మన తల్లి చిత్తము మధుర గీతము. మన తల్లి చిత్తము మధుర గీతము. మన తెలుగు పొత్తము మారు దృప్పటము. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ. తెలుగు భాష మొట్టమొదట లిఖిత రూపంలో మనకు కనపడినటువంటిది పండరంగని అద్దంకి శాసనమని పరిశోధకులు చెప్తారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో బయటపడిన పండరంగని అద్దంకి శాసనం ద్వారా తెలుగు లిపి మొట్టమొదట బయటపడింది. అందులో నాగబు అటువంటి శబ్దాలు కొన్ని ఉండడం వల్ల అవి సంస్కృతంలో కానీ ఎక్కడా లేకుండా తెలుగులోనే ఉండడం వల్ల తెలుగు లిపి మొట్టమొదటగా శాసన రూపంలో బయటపడింది అని అద్దంకి శాసనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఆ శాసనం తరువోజులో ఉంది. తరువోజ అనేది విచిత్రమైనటువంటి ఒక విన్యాసం కలిగిన ఛందస్సు. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ అని ఇలాంటి విచిత్రమైన విన్యాసంతో ఉంటుంది ఆ ఛందస్సు. అందుకని ఆ శాసనం ఉత్సవాలు జరిపినప్పుడు తరువోజ ఛందస్సులోనే పద్యాలు రాసి పంపండి అంటే, నాకు మా అమ్మను మించిన ఇష్టదైవం ఎవరూ లేరు, మీకు అందరికీ తెలుసున్నదే కాబట్టి మా అమ్మగారి మీద 8 పద్యాలు తరువోజ ఛందస్సులు రాసి పంపించారు ప్రత్యేకం. ఆ పద్యాలలో ఒకటి ఇది. తెలుగు భాషకి మూలమైనటువంటి ఛందస్సు, దాని లయ కూడా చాలా అందంగా ఉండడం వల్ల ఆ భావాలు అలా కుదిరాయి. మన తల్లి తరువోజ మన మనఃపూజ మొట్టమొదట బయటపడినటువంటి ఛందస్సే కాదు, మనం ఈ ప్రపంచంలో బయటపడింది కూడా తల్లి కారణంగానే. అది మన మనఃపూజ. ఎప్పుడూ మనకు వచ్చేటువంటి జన్మ ఎలా ఉంటుంది అంటే, ఈ జన్మ అయినా తర్వాతి జన్మలైనా మన మనస్సంకల్పాన్ని బట్టే ఉంటుంది. మనకి ఫలానా జన్మ రావాలని ఎవ్వరూ నిర్దేశించలేరు. జ్యోతిష్యం చెప్పేటప్పుడు కూడా నువ్వు ఈ నక్షత్రంలో జన్మించావు కాబట్టి నీకు ఈ దశలు నడుస్తాయి అని చెబుతారు కదా. ఎలా చెబుతారు? ఆ నక్షత్రంలో జన్మించిన వాడి కర్మఫలాన్ని బట్టి చెబుతారు. కర్మఫలం ఆయన అంటిపెట్టుకుని ఉంటుంది. అంటిపెట్టుకున్న కర్మఫలం ఎలా ఉంటుందంటే, పుట్టిన దగ్గర నుంచి స్వభావం రూపంలో ఉంటుంది. స్వస్య భావ స్వభావ అంటే మన అసలు భావం ఏదైతే ఉందో, మనం విడిచిపెట్టలేని తత్వం ఏదైతే ఉందో దాన్నే స్వభావం అంటారు. ఆయన కోపం ఎక్కువండి, అది ఆయన స్వభావం అంటారు. అంటే ఏమిటి? విడిచిపెట్టలేకపోతున్నాడు. విచిత్రం ఏంటంటే, అతను అనుకుంటాడు విడిచిపెట్టాలని. అందరూ అనడం కాదండి, నాకే తెలుస్తుంది నా కోపం వల్ల నష్టం, కానీ నేను విడిచిపెట్టలేకపోతున్నాను అంటాడు. విశ్వామిత్రుడు లాంటి వాడు విడిచిపెట్టలేకపోయాడు. ఈయన ఎక్కడ విడిచిపెడతాడు? ఎందుకంత విడిచిపెట్టలేకపోతాము అంటే, అది జన్మాంతర కర్మఫలం కారణంగా వచ్చింది. అందుకే స్వభావం అంటారు. దానివల్ల మనం అనుభవించవలసిన కష్టాలు సుఖాలు ఏవో ఉన్నాయి. అవి పూర్తిగా అనుభవం అయిపోయే వరకు ఆ స్వభావం పోదు.
అందుకే మనిషి స్వభావాన్ని మార్చాలంటే ఇద్దరికే సాధ్యం. ఒకటి అతనికే, రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇంకెవరికి లేదు. ఎందుకంటే ఈ స్వభావానికి మూలమైన బ్యాటరీ ఛార్జింగ్ని అందించేది భగవత్ శక్తి లోపల నుంచి. ఆ శక్తి ఆగిపోతే వీడి స్వభావం కూడా ఆగిపోతుంది. కరెంటు లేకపోతే లైట్లు ఎలా వెలుగుతాయి? ఆ కరెంటు ఉన్నంతసేపు లైట్లు వెలిగినట్టే భగవత్ శక్తి మన శరీరంలో ప్రవేశించి పనిచేస్తూ ఉంటే ఆ శరీరం ఆ శక్తి ద్వారా అది కొన్ని మాటలు చెబుతుంది, కొన్ని పనులు చేస్తుంది, కొన్ని ఆలోచనలు చేస్తుంది. అసలైన ఆత్మశక్తి జీవశక్తి పడిపోతే చేసేదేముంది, ఇంకా మృతదేహం కింద లెక్క. అందుకని ఈ స్వభావాన్ని మార్చే శక్తి ఇద్దరికీ ఉంటుంది, ఒకటి అతనికి. మరి అతను ఎంత చెప్పినా వినట్లేదండి, ఏం చేయాలి? అప్పుడే శ్రీ వెంకటేశ్వర శరణాగతి. అందుకే ఇవాళ ఇది ప్రధానమైన విషయం. జీవితంలో మన వల్ల కాని పనులు ఎప్పుడూ భగవంతుడి దగ్గర మన ఇంట్లోనే పూజామందిరంలోకి వెళ్ళి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడి కాళ్ళ మీద 2 చేతులు పెట్టి, నాయన నా ప్రయత్నం నేను చేస్తున్నా, కావడం లేదు, కానీ ఇది కాకపోతే నా కుటుంబం నిలబడదు, నేను చాలా ఇబ్బందులు పడతాను. ఇది భార్య వల్ల కావచ్చు, భర్త వల్ల కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను చాలా ఇబ్బందులు పడతాను. అంచేత నువ్వు దీన్ని మార్చి నన్ను కాపాడు నాయనా అని 2 పాదాలు పట్టుకుని మనం శరణాగతి చెందగలిగితే తప్పనిసరిగా 24 గంటల్లో మీకు ఫలితం కనపడుతుంది. భగవత్ కరుణ అంత గొప్పది, భగవత్ కరుణ అంత గొప్పది. ప్రపంచం అంతా ఏమైపోయినా సరే ఈ భక్తుడిని రక్షిస్తాడు భగవంతుడు. వీడు నన్ను పట్టుకుని ఏడుస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళడానికి కూడా వీడి దగ్గర డబ్బులు లేవు, తీర్థయాత్రలు చేయడానికి కూడా ఓపిక లేదు, డబ్బులు లేవు, ఇంట్లోనే ఓ బొమ్మను పెట్టుకుని ఏదో ఇంత తీర్థం పోసి ఇక్కడేమో పువ్వు పెట్టి దండం పెట్టి ఏడుస్తున్నాడు. వీడిని నేను కాపాడకపోతే ఎవడు కాపాడతాడు అని ఖచ్చితంగా భగవంతుడు మనని కాపాడతాడు. మన మనఃపూజ అంటే అర్థం అది. మనం ఏ తల్లి కడుపున పుట్టినా, ఏ తండ్రి కారణంగా పుట్టినా మన మనస్సు మన సంకల్పం కారణంగానే పుట్టాం. ఆ పుట్టుకు సంబంధించినటువంటి కష్టాలు, సుఖాలు, నష్టాలు, లాభాలు అన్నీ అనుభవిస్తే తప్ప ఈ జన్మ ముగియదు. మనం ఎంత అనుకున్నా అది ముగిసేది కాదు. కానీ అది ముగిసేలోగా ఉన్నంత వరకు మనం సుఖంగా ఉండాలంటే ఎలా ఆలోచించాలయ్యా? ఎలా ఆలోచించాలి? ఆ తల్లికి ఆ తండ్రికి మనం రుణపడి ఉన్నాం. అది మంచి అయినా చెడ్డైనా ఏదైనా, వాళ్ళ ఆస్తులు ఇవ్వనివ్వండి, అప్పులు ఇవ్వనివ్వండి, రుణపడి ఉన్నాం అని వారి సేవ మానకుండా తల్లిదండ్రుల సేవ చేస్తే మన జన్మ కృతార్థమైనట్టే లెక్క. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమునకామె మధుమాధవీజ. మన జన్మానికి తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది అంటే మధుమాధవీజ. అటువంటి చైత్ర వైశాఖ మాసాలంటేనే వసంత ఋతువు అంటారు. వసంత ఋతువునే మధుమాసం అంటారు. ఆ మధుమాసంలో వసంత ఋతువులో అన్ని తీగలు కూడా పుష్పిస్తాయి, అన్ని పువ్వులు కూడా వికసించి ఉంటాయి. వసంతంలో కూడా వికసించట్లేదు అంటే ఇక జీవితంలో వికసించే అవకాశం లేదు. అందుకని చైత్ర వైశాఖ మాసాల్లోనే మీకు పెళ్లి ముహూర్తాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా రేపు వచ్చిన తర్వాత ఏప్రిల్ ఏదో శూన్యమాసం ఈసారికి అంటున్నారు, ప్రతి సంవత్సరం కాదు కదా. మే నెలలో చూడండి, మండుటెండల్లో కూడా వైశాఖ మాసంలో బ్రహ్మాండంగా ఉంటాయి ముహూర్తాలన్నీ కూడా. ఈ మాఘమాసంలో ఎన్ని ఉన్నాయో మళ్ళీ వైశాఖ మాసంలో అన్నీ ఉంటాయి. ఎందుకంటే అది మధుమాసం, వసంత ఋతువు, చెట్లన్నీ చిగిర్చి పువ్వులు పూసి ఉంటాయి. ఆ పూసినటువంటి పువ్వులే దంపతులకు ఒక ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. అప్పుడు పెళ్లి చేస్తే వాళ్ళ జీవితం శృంగార సంబంధం సహా అన్నింటి విషయాల్లోనూ చాలా ఆనందంగా ఉంటుంది. మధుమాధవీజ మన జన్మమునకామె మధుమాధవీజ. మన తల్లి పద్యము మధుర ఖాద్యము. జీవితం తల్లి ప్రేమ ఎటువంటిదంటే తెలుగు పద్యం లాంటిది. తెలుగు పద్యం ఎంత తీయగా ఉంటుందో తల్లి ప్రేమ అంత తీయగా ఉంటుంది. అందుకే మధుర ఖాద్యము అన్నారు. మధుర ఖాద్యము అన్నారు. ఖాద్యం అంటే తినే పదార్థం. మధురంగా సేవించదగిన రసగుల్లా లాంటిది ఎలా ఉంటుందో తెలుగు పద్యం కూడా అలాగే ఉంటుంది. మన తల్లి అంకమ్ము మధుర సాశయము. తల్లి ఒడి ఎలాంటిది అంటే మంచినీళ్ల చెరువు కాదమ్మా, అమృత కాసారం లాంటిది. ఏ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత పెద్ద వయస్సు వచ్చినా చెరువుకి 70 ఏళ్లవాడు జీవితంలో కష్టాలు తట్టుకోలేకపోతే 90-92 ఏళ్ళుండే వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాడు అదృష్టం కొద్దీ బతికుంటే వెళ్ళి ఆ తల్లి ఒళ్ళో తలపెట్టుకోగానే 70 ఏళ్ల జీవితంలో ఉండే దుఃఖాలు మొత్తం పోయినట్టే అనిపిస్తుంది. తల్లి ఒడి అంత గొప్పది, తండ్రి ఓదార్పు అంత గొప్పది. 70 ఏళ్ళు వచ్చినా ఎన్ని ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రులు ఇంకా బతికుండడం ఉందే, అది మన అదృష్టం. నిజంగా శారీరక వైద్యానికి తల్లులే. పూర్వం తల్లులు ఎవరు కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవారు కాదు, వెళ్ళనిచ్చేవారు కాదు. ఇంట్లో ఓ ముసలావిడ ఉంటే పెద్ద ప్రయోజనం ఏమిటంటే, నేను అనుభవించి చెబుతున్నా, మా అమ్మగారు బతుకున్నంతకాలం మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేదు. ఎంత ఏది వచ్చినా సరే ఆవిడేదో వెన్నపూస రాయరా తగ్గిపోతుంది, బెల్లం తినరా తగ్గిపోతుంది, అల్లం మొక్క తినరా తగ్గిపోతుందని చెప్పేది. నిజంగానే తగ్గిపోయింది.
పైగా రూపాయి తీసుకొని డాక్టర్ ఆవిడ మాకు. ధనము కోరనట్టి ధనవంతరవి నీవు అని పద్యం చెప్పాను నేను. డాక్టర్ దగ్గరికి వెళితే ఎంతెంత డబ్బులు ఇవ్వాలో అందరికీ తెలుసు. ఇవిడు ఏమీ తీసుకోదు, ఊరికే కూర్చుని అలా చెప్పేది. మోకాలు నొప్పి ఏదైనా ఉంటే వెన్నపూస రాయమనేది, వెన్నపూస రాస్తే తగ్గిపోయేది నిజంగానే. మనం అవన్నీ మర్చిపోయి ఈవేళ మొత్తం వైద్యం వెనకాల పడ్డం, వైద్యం పేరు మీద ఎన్ని ఎకరాలు సైద్యం అయిపోతున్నాయో అందరికీ తెలుసు. ప్రతిదానికి భయమే. చేయి పట్టుకుంటే 1000, మళ్ళీ చేయి వదిలితే 1000. ఏమీ లేకపోయినా సరే పరీక్షలన్నీ చేసి మొత్తం అన్నీ వసూలు చేసుకోవడమే. మా కుటుంబ వైద్యులు కూడా ఏటా నేను పుట్టినరోజు తర్వాత పెడితే మాస్టర్ చెకప్ అని చేశారు. 11 ఏళ్ళుగా ఆయనకి ఏం దొరకట్లేదు, ఏమీ లేవు. ఏముంటాయి ఇక్కడ? రోజు దేవుడి గురించి మాట్లాడేవాడికి వ్యాధులు ఏముంటాయండి? దేవుడు చూసుకోడు. ఏమీ లేవు. ఆయన ఒకసారి మొన్న ఎప్పుడో అన్నాడు 3-2 ఏళ్ల క్రితం, చూశాను నరసింహారావు గారు ఏం దొరకలేదు అన్నాడు. ఏం దొరకపోవడం 4,000 దొరికాయి కదా అన్నాను. ఎందుకంటే చెకప్కి 4,000 పుచ్చుకున్నారు. మరి ఏం దొరకపోవడం ఏంటంటే 4,000 దొరికాయి కదా అన్నాను. ఆ జోక్కి ఆయన ఆనందించి 1000 రూపాయలు తగ్గించారు. ఓహో, మన జోక్స్ ఎంత విలువేను అన్నమాట అనుకున్నాను. భలే మాట్లాడతారండి మీరు, అందుకే మీరు ఆరోగ్యంగా ఉన్నారు. అంతే. చాలా ఆనందంగా ఉంటే ఆనందంగా మాట్లాడతాం, ఆనందంగా మాట్లాడితే ఆనందంగానూ ఉంటాం లెక్క. అందం ఎప్పుడూ ఆనందం మీద ఆధారపడి ఉంటుంది, ఆనందం ఎప్పుడూ అందం మీద ఆధారపడి ఉండదు. గమనించి, అందంగా ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉంటారని ఎవరూ చెప్పలేము, కానీ ఆనందంగా ఉంటే ప్రతి ఒక్కరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా. మనస్సులో ఆనందాన్ని మనమే తెచ్చిపెట్టుకోవాలి. దానికి భక్తి, జ్ఞానము, వైరాగ్యం అనేటువంటి 3 కారణాలు అవుతాయి. అవే ఈవేళ మనం ప్రధాన అంశాలుగా వెంకటేశ్వర స్తోత్రం రూపంలో చెప్పుకుంటాం. అందుకని మన తల్లి అంకమ్ము మధురసాశయము. తల్లి ఒడి ఎటువంటిది అంటే అది అమృత సరోవరం లాంటిది. మానస సరోవరం కంటే గొప్పది. చారుధామ యాత్ర చేసి మానస సరోవరానికి వెళ్ళి ఓసారి మునుగుదామా, అక్కడి నుంచి చెంబుడు నీళ్ళు తీసుకొద్దామా, వీధిలో వాళ్ళందరికీ పంచి పెడదామా అనుకుంటాం. కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తాం మనం. తల్లి ఒళ్ళో తలపెట్టుకుని ఆనందంగా ఆవిడతో కాసేపు మాట్లాడితే ఆవిడ జుట్టులో వేళ్ళు పోనిచ్చి, నాన్న నీకేమిటిరా, బోళ్ళు కష్టాలు పడ్డామరా, మాకంటే ఇవేమన్నా పెద్ద విషయమరా, భగవంతుడు ఉన్నాడరా అన్నిటికీ అని ఒక్కసారి ఆ తల్లి కుడి చేత్తో ఇలా నిమిరింది అంటే ఆ కష్టం అంతటితో పోయినట్టే లెక్క. దేవుడు మన దగ్గర ఉన్నట్టే ఉంటుంది. మన తల్లి అంకమ్ము మధుర సాశయము, మన దేహవాయుడిన్మనెడు పద్మము. ఆవిడ గర్భం నుంచే మనం జన్మించాం కాబట్టి ఆవిడ ఒడి అమృత సరోవరం అయితే మన జీవితం ఆ అమృత సరోవరంలో విరబూసిన కమలం, పద్మం. అందుకని మనం జీవితాన్ని గురించి కంగారు పడక్కల. పద్మం కాబట్టి కంగారు పడక్కల. జీవితాన్ని పద్మంలా తీర్చిదిద్దుకోవాలి. తామర పువ్వుకుండే ప్రత్యేకత ఏమిటో తెలుసా? నీరు పెరిగిన కొద్దీ పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే సరిగ్గా నీటి మట్టం వరకే పెరుగుతుంది, మళ్ళీ ఇంకా పైకి వెళ్ళదు, విరిగిపోతుంది. నాళవం దానికి తెలుసు. సరిగ్గా నీటి మట్టం ఎంతవరకు ఉందో అంతవరకు పెరిగి సరిగ్గా నీటి మీద ఎలా కమలం విచ్చుకొని ఉంటుంది. కాళిదాసు కుమార సంభవంలో వర్ణిస్తాడు. ఆ అమ్మవారు పార్వతీదేవి సరోవరంలో ఉండి తపస్సు చేస్తుంది. చలికాలం వేళ సరోవరం మధ్యలో ఉండి తపస్సు చేస్తుంది. ఎంతవరకు? కంఠం వరకు మునిగింది ఆవిడ. మరి ముఖం పైకి ఉండాలిగా, లేకపోతే ఊపిరాడదుగా. కంఠం వరకు మునిగి ఈ శిరస్సు పైకి పెట్టి ఇలా తపస్సు చేస్తుంది. శిరస్సు పైకి పెట్టి ఇలా తపస్సు చేస్తున్నప్పుడు ఎలా ఉందంటే ఆ సరస్సులో సహజంగా పూసినటువంటి పద్మంలా ఉందట అమ్మవారి ముఖం. అందుకని మనం కూడా ఆ తల్లి ఒడి అయినటువంటి అమృత సరోవరంలో విరబూసిన పద్మాలం. జీవితంలో పద్మంలా ఉంటే సుఖంగా ఉంటాం. ఎప్పుడూ కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి, వాటిని దాటి పైకి వెడుతూ ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే సుఖం రాగానే అందులో మునిగిపోతాం, కష్టం రాగానే మునగమని చెప్పక్కల, అదే మనని ముంచుతుంది. సుఖం రాగానే మనం మునిగిపోతాం. కష్టం ఏం చేస్తుంది? అది వచ్చినప్పుడు మునగవు, నేను వచ్చినప్పుడు మునగవా, ఆయనకి స్వాగతం చెప్పావు నాకు చెప్పవా అని మెడబట్టి ఉంచి స్వాగతం చెప్పిస్తారే కొంతమంది. అలాగే ఉంటుంది కష్టం. సుఖం వస్తేనేమో దాంట్లో మునిగిపోతావా, కష్టం వస్తేనేమో దాటిపోదామని చూస్తున్నావా, మునుగు, ఇందులో కూడా మునుగు, అది ముంచుతుంది. అంచేత కష్టం మనల్ని ముంచకుండా ఉండాలి అంటే సుఖంలో కూడా మనం మునగకూడదు. సుఖం వచ్చినా కష్టం వచ్చినా రెండింటినీ భగవత్ ప్రసాదంగానే భావించి తామర పువ్వులాగా జీవితం అనే నీటి మీద తేలుతూ ఉండాలి. ఖచ్చితంగా రెండింటినీ తేలిగ్గా తీసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మన మిత్రులు వచ్చి లైట్ తీసుకో అంటారు. సుఖం వచ్చినప్పుడు అవ్వడండి మాట, అప్పుడు కూడా లైటే తీసుకోవాలి. అప్పుడు టార్చ్ లైట్ తీసుకుంటే కుదరదు. ఎక్కడ ఒక్కొక్కడికి బాగా ఐశ్వర్యం కలిసి వచ్చి సంతోషిస్తూ ఉంటే మనం చెప్పాల్సింది ఏమిటో తెలిసే చెప్పమండి. అలాగా అంత ధైర్యం ఎవరికే ఉండదు. వాడు కూడా అదేంట్రా అలా మాట్లాడేమంటాడు. కానీ చెప్పాల్సింది ఏంటంటే 10 కోట్లు లాభం వచ్చిందా, లైట్ తీసుకో అని చెప్పాలి. శని వదిలిపోతుంది. ఎందుకంటే రేపొద్దున 20 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంది కదా. మనం ఏమంటాం, అలాగే నీ అదృష్టం అయ్యి బాబు, నీ జాతకం అది ఇది అంటాం. అంతే. వాడు 10 కోట్లు పార్టీకి ఖర్చు పెడతాడు. శ్రీమద్ రమారమణ గోవింద అయిపోయింది.
10 మంది వెళ్ళి పొగిడేసరికి వాడికే ఉత్సాహం వస్తుంది. వాడు ఊరుకున్న వాళ్ళు ఆవిడ ఊరుకోదు. ఎంతమందికి పార్టీ ఇవ్వాలండి అంటుంది. అంటే 1000 మందిని పిలిచి శుభ్రంగా అన్ని పార్టీలు ఇస్తారు. అక్కడ ఏమైంది? సగం డబ్బు ఖర్చు అయింది. ఈ ఫాల్స్ ప్రెస్టీజ్, అనవసర ప్రతిష్ట గురించి ఆలోచించడం ముందు ఇదే తగ్గాలి. సరిగ్గా సుఖం వచ్చినప్పుడు కూడా మనకి మనం చెప్పుకోవలసిన మాట ఏమిటంటే లైట్ తీసుకో, ఈ సుఖం ఏమి ఉండదు ఇక్కడ, రేపు పొద్దున్న ఏమవుతుందో తెలియదు, జీవితం ఎందుకు వచ్చిన గొడవ ఇది అని చెప్పగలగాలి. అదే తామర పూలా బతకడం అంటే. కష్టాన్ని కాదు, సుఖాన్ని కూడా. సుఖాన్ని ఎప్పుడైతే మనం తేలిగ్గా తీసుకున్నామో కష్టాన్ని కూడా తేలిగ్గా తీసుకోగలుగుతాం ఖచ్చితంగా. అంత సుఖం వస్తేనే మనం గర్వించలేదు కదా, ఇంత కష్టం వస్తే మాత్రం ఎందుకు బాధపడతామండి? రెండూ సమానమే. వాన రావట్లేదా, ఎండ రావట్లేదా, చలి రావట్లేదా? అందుకే మనం చెరువులో తామర పువ్వును కనుక అర్థం చేసుకోగలిగితే జీవితం బాగా అర్థమవుతుంది. అందుకే గమనించండి, మన ఆధ్యాత్మిక వ్యవస్థ ఎంత గొప్పదో, హిందూ దేవతలు ఎంత గొప్పవాళ్ళు. సగం మంది దేవతలు పద్మంలోనే కూర్చొని ఉంటారు. మనకు ఆశ్చర్యకరం. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది, బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడు, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది. దీని అందరికీ అర్థం ఏంటండి? మనం ఓ పద్మం తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళని దాని మీద బొమ్మెట్టమనకు అది పద్మం పాడైపోతుంది. లేకపోతే నిన్ను బంగారు పద్మవుడు చేయించమనకు అది పెంటమని అంటారు. ఇవన్నీ నువ్వు చేయించక్కల. దేవతలా నువ్వు జీవించాలి అంటే పద్మంలా నీ జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. అది జీవిత రహస్యం, అది జీవిత రహస్యం. పద్మంలోనే దేవతలు కూర్చుంటారు. మనలో దేవతలు ఉండాలంటే మన జీవితాన్ని పద్మంలా మనం మార్చుకోవాలి. పద్మంలా మార్చుకోవడం అంటే కష్టసుఖాలు రెండింటినీ తేలిగ్గా తీసుకుని ఎప్పుడూ ఆ రెండింటి మీద తేలుతూ ఉండడం. కింద మళ్ళీ కాడ ఎక్కడుంది? లోపల బురదలోనే ఉంది. ఇక్కడ జీవితం బురదే, తప్పదు. అది బురదలోంచే పుట్టింది. ఇది అంటే అది అలాగే ఉండదు. పైగా ఆ బురదలో ఉండే పోషక విలువలు, క్రిములే పద్మానికి ఆహారం. లేకపోతే అది ఎలా బతుకుతుంది? ఆ బురద లేకపోతే నీళ్లు రావు కింద నుంచి. అంటే జీవితంలో బురద ఉండవలసిందే. పుట్టినప్పుడు ఏ పురిటాలు దగ్గర ఆ మంచమైనా చూడండమ్మా ఎంత చికాగ్గా ఉంటుందో, నెత్తులు కారిపోయి ఉంటుంది. అక్కడ మావి కమ్మేసి ఉంటుంది. అక్కడ ఏం శుభ్రంగా ఏమి ఉండదు వాతావరణం. నర్సులు బోడంతమంది ఉండి అక్కడ శుభ్రం చేస్తారు. అంత అసహ్యకరమైన వాతావరణంలోనే మనం పుట్టాం. అంత అసహ్యకరమైన వాతావరణంలోనే ఆవిడ మన కంది. కానీ అదంతా శుభ్రం చేసుకున్నామా లేదా? అలాగే జీవితాన్ని శుభ్రం చేసుకోవాలి. అందుకని మన తల్లి అంకమ్ము మధురసాశయము, మన దేహమాయుడిన్ మనెడు పద్మము. తల్లి ఒడిలో జన్మించిన మనం ఆ అంకాన్ని మానస సరోవరంగా, అమృత సరోవరంగా భావించి మన జీవితాన్ని పద్మంలాగా తీర్చిదిద్దుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? మన తల్లి చిత్తమ్ము మధుర గీతమ్ము, మన తెలుగు పొత్తమ్ము మారు ద్రిప్పటము. అప్పుడు మన తల్లి మనస్సు అంటే జగన్మాత మనస్సు. నెల్లూరు వారికి బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే నెల్లూరు గ్రామదేవత ఇరుకాళమ్మ మనస్సు. నెల్లూరు గ్రామదేవత ఇరుకాళమ్మ. ఆవిడకి అఖండమైన జాతరలు కూడా జరిపించబోతున్నారు. నాకు తెలిసింది. చాలా ఆనందిస్తున్నాను. ఆ మధ్యన ఎప్పుడో వెంకయ్యనాయుడు గారు పిలిపిస్తే నేను వచ్చినప్పుడు ఇరుకాళ్ళమ్మ చరిత్ర, ఆ విగ్రహం, పరివార దేవతలు, వాటి వైభవం అంతటి మీద సుమారుగా 1.5-2 గంటలు మాట్లాడాను నేను ఏదో పెద్ద చెరువు దగ్గర. ఆ రోజు ఊరికే అక్కడ ఓ మాట ప్రకటించాను. నా బోటుగాడు ఓ మాట చెబితే మంచిది కదా అని చెప్పేసి, ఇలా గ్రామదేవతలను అలా వదిలేయకూడదండి, జాతర జరిపించాలి అని చెప్పాను నేను. ఆ జాతరలు కూడా త్వరలో జరుగుతున్నాయి అని తెలిసింది. నాకు చాలా సంతోషిస్తున్నాను. నేను ఆనందంగా పాల్గొన్నాను. 1,000,000 మంది దేవతల్ని మీరు ఆరాధించినా సరే గ్రామదేవతను విస్మరించడానికి వీలు లేదు. దయచేసి గమనించండి. మీ ఇంట్లో ఒక ఇష్టదైవం ఉంటుంది, మా ఇంట్లో ఒక ఇష్టదైవం ఉంటుంది. యావత్తు నెల్లూరికి ఇష్టదైవం ఇరుకాళమ్మ. ఆ జాతరలో మనం జరుపుకోవలసిందే. ఆ గౌరవం మనం నిలుపుకోవలసింది. ఏదో చిన్న ఆవిడ కదా, పేరెంత ఉంది కదా అనకండి. మన హిందూ ధర్మ వ్యవస్థలో చిన్న పెద్ద తేడాలు ఉండవు దేవతల విషయంలో. గ్రామదేవతలు ఎంత గొప్పవాళ్ళంటే ఒక్క మాట చెబుతా. 1,000,000 మంది దేవతలు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, వీళ్ళెవరికి మీరు తోడలుడు కాదు, మీరు మేనలుడు కాదు, మీరు మేనకోళ్ళు కాదు, మీరు కూతురు కాదు ఇక్కడ. కానీ మన పితృదేవతలు ఉన్నారే, తండ్రో తల్లో తాతో అమ్మమ్మో పోయారు కదా, వాళ్ళని పితృదేవతలు అంటారు. ఉన్నంత వరకు తల్లి తండ్రి అంటారు, పోతే పితృదేవతలు అంటారు. వాళ్ళు మనని కాపాడి తీరతారండి. ఎందుకంటే దేవతలు ఎవరికి మనం బంధువులం కాదు, అందరూ బంధువులే, ప్రత్యేకత ఏం లేదు. కానీ మన తండ్రికి మనమే కొడుకు, మన తల్లికి మనమే కొడుకు, మన తాతగారికి మనమే మనవడు, ఇంకో మనవడు కుదరదు అక్కడ.
మనం పెడితేనే తింటాడు. ఆబ్దికాలు అందుకే పెడతారు. అందుకని పితృకార్యాలు చేసి తీరాలి. అన్ని వర్ణాల వారు తెలుసుకోవాలి. కేవలం ఏదో ఒక వర్గం వారికి అనుకోకండి. ఎవరు ఎలా చేయాలో మీ పురోహితులు మీకు చెప్తారు. ఆ రకంగా తల్లి పోయిన రోజుని, తండ్రి పోయిన రోజుని ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం వారు చెప్పిన ప్రకారం ఏం చెయ్యాలో అది సెలవు పెట్టుకుని మరీ చేయాలి. విదేశాల్లో ఉన్నా సరే వచ్చేయవలసిందే, దానికి మినహాయింపు లేదు. సత్యనారాయణ వ్రతం చేస్తానని వాయిదా వేసినా సత్యనారాయణ స్వామి ఊరుకుంటాడేమో కానీ పితృకార్యం మానేస్తే పితృదేవతలు ఊరుకోరు. పైగా వాళ్ళ కరుణ ఎంత గొప్పది అంటే వాళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళ మమకారం మన మీద ఉంటుంది. ఎందుకంటే 90 ఏళ్ళ ఆవిడ పోతున్నా సరే మా ముని మానవరాలు బారసాలు అన్నారు ఏమిటో చూడకుండానే పోతున్నా అని వెళ్ళిపోయింది ఆవిడ. ఈ పిల్లదానికి బారసాలు అయ్యేవరకు ఆవిడ అక్కడే ఉంటుంది. ఇది సమస్య. ఉండడం మామూలుగా ఉండదు. మీరేం కంగారు పడక్కల, ఏదో దెయ్యం అనుకోకండి. ఖచ్చితంగా ఆ ఇంట్లో దొంగలు కూడా పడకుండా కాపాడుతుంది. ఎవడైనా దొంగతనానికి వస్తే ఉన్నవాళ్ళకి దగ్గొచ్చేలా చేస్తుంది ఆవిడ. ఇవిడు దగ్గుతాడు, ఆవిడ వెళ్ళిపోతాడు. పితృదేవతల కరుణ అంత గొప్పది. ఇది మా మనవడిల్లు, మా మనవరాలు ఇల్లు ఇది అంటుంది. ఆ మమకారాలండి, మమకారాలు మనుషుల మధ్యలో ఉంటాయి కదా. పై లోకాల్లో కూడా కొనసాగుతాయి. గరుడ పురాణం సహా అన్ని శాస్త్రాలు చెప్పిన మాట ఇది. మా మమకారం లేకపోతే జన్మే లేదు. మన మనస్సంకల్పమే మన జన్మకు కారణం అంటే మనసులో ఉన్నది మమకారం. మమకారం కారణంగా జన్మెత్తాం. అలాగ మనకి మన పితృదేవతలు గొప్ప అయినట్టే, మనని కాపాడినట్టే గ్రామానికి మొత్తం గ్రామదేవత చుట్టం, అందరికీ చుట్టం. అంచేత ఏ గ్రామంలో ఈవేళ మహాపట్టణం కావచ్చు, రేపు నెల్లూరు మహానగరం కావచ్చు, వేరే విషయం. ఎంతైనా గ్రామదేవత గ్రామదేవతే, అలా కాపాడి తీరుతుంది. అందుకని మనం ఎప్పుడు దేవతల మీద పరమ విశ్వాసంతో ఆరాధన చేస్తూనే ఉండాలి. అదే జీవితాన్ని కాపాడేది. అందుకని ఆ తల్లి చిత్తం, జగన్మాత చిత్తం, ఇరుకాళమ్మ చిత్తం, రాజరాజేశ్వరీదేవి చిత్తం, ఇవాళ మాట్లాడుకునే వెంకటేశ్వర స్వామి యొక్క చిత్తం ఎటువంటిది అంటే మధుర గీతము. తెలుగులో మంచి పాట పాడుకున్నట్టుగా ఉంటుంది. అంతేకాదు మన తెలుగు పొత్తము మారు ద్రిప్పటము. తెలుగు వాచకం పూర్వం ఉండేది, ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు, ఎక్కడా కనపడడం లేదు. అంతా ఇంగ్లీషు వాచకాలే ఉన్నాయి. ఒళ్ళు వాచిపోయేలాగా 6 వాచకాలు పెట్టారు. పూర్వం తెలుగు వాచకం ఉంటే మాకు 5వ తరగతి వరకు మేము 2 పట్టుకెళ్ళేవాళ్ళం. నా వయసు వాళ్ళందరికీ తెలుసు. ఇంది వర్క్ బుక్కులు, జర్క్ బుక్కులు వెనకాల 25 కేజీలు మొయ్యడం లేదు ఇక్కడ. తెలుగు పుస్తకం, పలక, ఈ 2 ఉండేవి మాకు. తెలుగు పుస్తకం, పలక, అంతే. వాడు ముందు పలకే ఉండేది ఏడాది పాటు. తర్వాత పుస్తకం పట్టాడు అనేవాడు. ఇప్పుడు ఒక పుస్తకం ఏం కర్మ 36 పుస్తకాలు పడుతున్నారు. చదువు ఏమి రావట్లేదు ఇక్కడ. పుస్తకాలు చాలా ఉన్నాయి పట్టుకోవడానికి. ప్రశ్నిస్తే మాత్రం దట్ ఈజ్ నాట్ ఇన్ సిలబస్, దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్ అంటాడు ఇంగ్లీషులో. వీడు ఏం మాట్లాడాడో కూడా మనకు అర్థమై చావదు. 36 పుస్తకాలు చదివాడు, ఏం చదివినా జవాబు చెప్పడం. మరి పూర్వకాలం పలక పట్టుకుని, పుస్తకం పట్టుకుని అలా చదువుకున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా వేదికల మీద గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ పుస్తకాలు లేకుండా, ఏ కాగితాలు లేకుండా. ఉండేదేదో మస్తకంలో ఉండాలి. పుస్తకంలో ఏముంటుంది? నా తలకాయ. మస్తకంలో ఉండాలి మన దగ్గర ఉండేదంతా. జిహ్వాగ్రే వర్తతే విద్య అన్నారు. నువ్వు నిజంగా చదువుకున్నవాడు అయితే తెలివితేటలు ఎక్కడ ఉండాలి? అడగగానే చెప్పాలి వెంటనే. ఐ రిఫర్ ది బుక్ అండ్ టెల్ టుమారో వరకు నువ్వు ఉంటావని ఇక్కడ ఉందో ఇక్కడ. టుమారో అంటేనే టుమారో, ఇద్దరు చంపేస్తారు వచ్చి, గొడవ లేదు. టుమారోకి మనం ఉంటామంటే ఇక్కడ, రేపు పొద్దున్న ఉంటామని ఏమైనా ఉందా ఇక్కడ? చెప్పాలంతే, లేకపోతే రాదనే లెక్క ఇది. అలా విద్య ఉండేది. ఎందుకు? ఆ పుస్తకం మారు తిప్పితే అంటే పుస్తకం మొత్తం కంఠస్థం చేయించేవారు పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ తెలుగు పుస్తకం పాఠం అప్పచెప్పు అనేవారు. బళ్ళోకి వెళ్ళగానే పాఠం అప్పచెప్పకుండా కొత్త పాఠం చెప్పేవారు కాదు. అప్పగించడానికి టిక్కు పెట్టేవారు, అది కూడా పెన్సిల్తో, పాడవకుండా. ఎందుకో తెలుసా? మా అన్నయ్య 3వ అన్నయ్య చదివిన పుస్తకం 4వ అన్నయ్య చదివాడు, 4వ అన్నయ్య చదివిన పుస్తకం నేను చదివా. ఇంకో పుస్తకం కొనమంటే మా నాన్నగారు చదువు మానేమనేవాడు. నీ పుస్తకాలు చదువుకు మళ్ళీ పుస్తకం ఒకటి దండకు మానేయనేవాడు. వీలైనంత వరకు మానేయమండమే. ఇప్పుడు 1 సంవత్సరంలోనే 6 పుస్తకాలు కొంటాం. ఏమొచ్చిందో తెలియదు వీడికి. కాస్త అట్ట నలిగితే కుదరదు. పూర్వం ఏం చేసేవారంటే నలగకుండా చూసుకునేవారు. పెన్సిల్తో పెట్టారు టిక్కు, ఎందుకంటే తర్వాత రబ్బర్తో చేర్పేసుకోవచ్చు. ఆ పాఠం అప్పగించాక, అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు వయస్సు కూడా లేనివాడు పాఠం అప్పగించడం అనేది ఉండబట్టే ధారణాశక్తి పూర్వం వాళ్ళకి బాగా ఉండేది. ఈ జీవుడు అటువంటి విద్యా విధానంలో చదువుకుని ఉండబట్టే 1116 పద్యాలు ఏకధాటిగా ఒక్క రోజులోనే అప్పగించగలిగాం. మహాసహస్రావధాని, ధారణ, బ్రహ్మరాక్షసుడు, పద్మశ్రీ అని అంటున్నారంటే దానికి కారణం అదమ్మా, ఆ విద్యా విధానం. ఆ తెలుగు పుస్తకాలు మళ్ళీ మారుద్రిప్పటానికి వీలుగా ఒక శుభవార్త చెబుతాను. నేను ఇవాళ పత్రికల్లో చదివా.
6 ఏళ్ళు నిండే వరకు 1వ తరగతిలో చేర్పించడానికి వీలు లేదు అని కేంద్ర ప్రభుత్వం వారు కొత్త విద్యా నిబంధన పెడుతున్నారు. NEP, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇది గొప్ప విధానం, ఇది గొప్ప విధానం. 6 ఏళ్ల వరకు 1వ తరగతిలో చేర్చడానికి వీలు లేదు. 6 నిండాలి. ఇదివరకు 1వ తరగతిలో చేర్చాలంటే 1+4 5 నిండితే చాలు. ఇప్పుడు అది కాదు, ఇంకో ఏడాది. ఇలా ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆ పిల్లాడు 6 ఏళ్ల పాటు ఇంటి దగ్గర ఉంటే ఏదో LKG UKG పేరు మీద ఏదో కొద్దిగా బడికి వెళ్ళి వచ్చినా ఎక్కువసేపు ఇంటి దగ్గర ఉండేలా చూడాలి. తల్లి కానీ తండ్రి కానీ ఆయనకి పద్యాలు పాటలు నేర్పాలి. అనుకోకుండానే కంఠస్థం చేస్తాడు, ధారణా శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా 6 ఏళ్ల వరకు తల్లి ప్రేమని తండ్రి ప్రేమని సంపూర్ణంగా అందుకోగలిగిన వాడు లోకంలో ఏ నేరము చేయడు. చాలా సుఖంగా ఉంటుంది సమాజం అంతా. ఇవాళ బొడ్డు ఉండకుండా తీసుకెళ్ళి బడిలో పారేస్తున్నాం, అది కూడా హాస్టల్లో పారేస్తున్నారు పట్టుకెళ్ళి. వాడికి తల్లి ప్రేమ అందలేదు. తాత మామ అమ్మమ్మ ఎలా ఉంటారో వాడికి తెలియదు. ఆయా అంటారు హాస్టల్లో. ఆయా అంటే పొద్దున్న ఆయా రాత్రి గయా. ఎవడికి తెలుసు వాడు ఎలా తయారవుతున్నాడు అంటే టెర్రరిస్ట్ కింద తయారవుతున్నాడు. ఏ ప్రేమ వాడికి అందలేదు, ఏ ప్రేమ పంచడం కూడా తెలియదు. తెలియదండి. అన్నం తింటే ఒంట్లో శక్తి వస్తుంది, అన్నమే తినకపోతే శక్తి ఎక్కడొస్తుంది? ప్రేమ అందుకున్నవాడే ప్రేమను అందించగలుగుతాడు. అందుకోని వాడు ఎలా అందిస్తాడు? పైగా సమాజం మీద కక్ష ఉంటుంది వాడికి. నా తల్లి లేదు, నా తండ్రి లేదు, నన్ను చూడడం లేదు, బతికే ఉన్నారు ఇక్కడ, ఎప్పుడు ఇక్కడికి రావడం కూడా లేదు, 2వ శనివారం కూడా రానివ్వట్లేదు అని తల్లిదండ్రుల మీద, ఈ విద్యా పాఠశాల యాజమాన్యం మీద కూడా కక్ష పెంచుకుంటాడు. ఆ వయస్సులో పిల్లాడికి కావలసింది ప్రేమ కానీ పెద్ద పెద్ద డిగ్రీలు సర్టిఫికెట్లు కాదు. తెలుగు పుస్తకాన్ని మళ్ళీ చదవడం వల్ల మాకేమైందంటే అపురూపమైన మాటలన్నీ అందాయి. అలా అందితే మనకి జీవితం అంతా అందుకోగలుగుతాం ఖచ్చితంగా. మన తెలుగు పొత్తము మారు ద్రిప్పటము. ఈ మొత్తం మీద తల్లి ప్రేమ ఎటువంటిది అంటే తెలుగు పుస్తకాన్ని మళ్ళీ ఆనందంగా చదువుకోవడం లాంటిది. అటువంటి తల్లి ప్రేమని జగన్మాత జగత్పిత పేరు మీద వెంకటేశ్వర స్వామి స్తోత్రం ద్వారా పొందేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. దీనికి తగిన శక్తినిమ్మని భగవంతుడే ముందుగా ప్రార్థిద్దాం. చేయెత్తి మొక్కుచుంటిని వాయెత్తిన ఎంత నీవె పలుకగవలయున్. చేయెత్తి మ్రొక్కుచుంటిని వాయెత్తిన ఎంత నీవె పలుకగవలయున్. సాయమ్ము రమ్ము దేవా నాయమ్ములు చాలవయ్య నవయుద్ధమునన్. ఎందుకు భగవంతుణ్ణి శరణాగతి చెందాలి అంటే లోకంలో పరిస్థితుల్ని మీరు గమనించండి. జీవితం లేకుండా నేను ఎప్పుడూ ప్రసంగం చెయ్యను, సమాజం లేకుండా నేను ఎప్పుడూ మాట్లాడను. వాస్తవమే మనకు కావాలి. కళ్ళ ఎదురుగా ఉన్న సమాజాన్ని గుర్తించండి. ఏ కుటుంబమైనా ప్రశాంతంగా ఉందా? తల్లిని పిల్లల్ని నమ్మలేరు, పిల్లల్ని తల్లి నమ్మలేదు. అలా ఉంది పరిస్థితిగా. ఎదిగే వరకు చిన్నపిల్లలు అమ్మ ఎలా ఉంటుందో నాన్న ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు ఇక్కడ, వాళ్ళ ప్రవర్తనలు చూడలేక. పోనీ తల్లి తండ్రి కాస్త పిల్లలు ఎదిగారనుకోండి, 11-12 ఏళ్ళు వచ్చేసరికి చాలా ఇళ్లల్లో ఈవేళ మాట వినపడుతున్నది ఏమిటంటే మా అబ్బాయి మాట వింటలేదండి, మా అమ్మాయి మాట వింటలేదండి. 11 ఏళ్ళకే ఎవరి మీద ఎవరికీ నమ్మకం లేదు, ఎక్కడ ఎవరికి ఏ గ్యారంటీ లేదు, ఏ రకమైన భద్రత లేదు. అటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. ఇవాళ దేవుడు తప్పితే వేరే శరణాగతి ఎవరున్నారంటే ఇక్కడ అంతటా నిండిన శక్తి, అందరినీ శాసించగలిగిన శక్తే మనని కాపాడాలి. అందుకే మనం పూజామందిరంలో చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే చేయెత్తి మ్రొక్కుచుంటిని వాయెత్తిన ఎంత నీవె పలుకగవలయున్. వాయి అంటే నోరు. తమిళంలో ఇప్పటికీ ఈ వాయి వాడతారు. ఒళ్ళు మండితే వాయి మూడో అంటారు, నోరు మూసుకోని. మనకేముంది తెలుగులో కాస్త కరిగిపోయింది ఆ మాట. కానీ బ్రహ్మదేవుడిని నలువ అంటారు, అంటే నలువాయి. వాయి అంటే ముఖము నోరు, నలువాయి 4 ముఖాలు కలిగినవాడు. అంచేత వాయెత్తిన ఎంత నీవే పలుకగవలయ్య. నేను నోరెత్తి మాట్లాడితే నువ్వే పలకాలయ్యా, నేను పలకడం కాదు ఇక్కడ. లేకపోతే ఎంతమంది 1000 మంది జనం వచ్చి కూర్చున్నారు అక్కడ. ఒక్క మనిషి మీ అందరినీ 2 గంటల పాటు నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చోబెట్టి భక్తి తన్మయత్వంలో ముంచగలగాలంటే భగవంతుడు సాయం లేకుండా సాధ్యమా? మనం అనుకుంటే అవుతుందా? ఇది అందరినీ భగవత్ స్వరూపులుగానే భావించి నాలోనూ ఆ భగవంతుడే ఉన్నాడు, ఏం చేయాలో ఆయన చూసుకుంటాడని మనకు తెలుసున్నది ఏదో మాట్లాడుతూ ఉంటే నిమిత్త మాత్రం భవ సవ్యసాచన్. నువ్వు నిమిత్తంగా మైకి ముందు నిలబడవయ్యా, నేను చూసుకుంటానని చెప్పి మొత్తం అంతా ఆయన చూసుకుంటాడు. ఇదే శరణాగతి.
జీవితంలో కూడా మనం ఇలాగే ఉండాలి. గుర్తుపెట్టుకోవడం, దయచేసి ఓవర్ యాక్షన్లు చేయొద్దు. ఎంత ఎదిగిన పిల్లలైనా సరే, లేదు తల్లిదండ్రులను చూసి బాధపడినా సరే, ఏదైనా ఏం చెయ్యాలో అది చేయడం, ఆ విషయం అక్కడికి వదిలేయడం. జీవితాన్ని గెలవాలంటే ఇది ఒక్కటే సూత్రం. ఏం చెయ్యాలో అది చేయడం, ఆ విషయం అక్కడికి వదిలేయడం. మనం ఈ రెండిట్లోనూ దెబ్బతింటాం. ఎలాగో తెలుసా? ఏం చెయ్యాలో అది కాదు, ఎక్కువ చేస్తాం. ఏం చేయాలో అది చేసి ఊరుకోండి, ఎక్కువ చేస్తాం. వన్డే మ్యాచ్ పూర్తి అవ్వడానికి 50 ఓవర్లు చాలు. వన్డే మ్యాచ్ అంటారు కదా, 50 ఓవర్లు చాలు. జీవితం అనే మ్యాచ్ నాశనం కావడానికి 3 ఓవర్లు చాలు. 50 ఓవర్లు అక్కర్లా, 3 ఓవర్లు. ఏమిటా ఓవర్లు తెలుసా? ఓవర్ టాకింగ్, ఓవర్ యాక్టింగ్, ఓవర్ థింకింగ్. ఇదే ఓవర్. ఇంకో ఓవర్ ఏం లేదు ఇక్కడ. మాట్లాడవలసిన దానికంటే ఎక్కువ మాట్లాడడం. ఇంట్లో సమస్యల పరిష్కారం కావాలంటే భార్యాభర్త ఇద్దరిలో నియమం పెట్టుకుని ఒకళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి, రెండో వాళ్ళే మాట్లాడు. ఈ రోజు నువ్వు మాట్లాడు, మర్నాడు నేను మాట్లాడతానని నియమం పెట్టుకోవాలి. పిల్లలకి చెప్పకూడదు, మౌనంగా ఉండాలి. అయిపోతాయి, పరిష్కారం అవుతాయి. అన్నిట్లో మనం వేలెట్టు ఊరికి ఉపదేశాలు చేయాల్సిన పని లేదు, కోప్పడాల్సిన పని కూడా లేదు. ఉపదేశం చేశామా వినరు, కోప్పడ్డామా ఎదురు తిరుగుతారు, రెండూ ప్రమాదమే. అందుకని దానికి ఏమిటో ఓవర్టేక్ చెప్పవలసింది చెప్పు, అక్కడ ఆపి. క్రియాపరంగా మనం చేయవలసి ఉంది. డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఇంట్లో తెలియకుండా. మనంతటా మనం అనుకున్న భార్యాభర్త లక్షల రూపాయలు దానం ఇచ్చినా పర్వాలేదు, కానీ తెలియకుండా 10 రూపాయలు కూడా ఇంట్లోంచి పోవడానికి వీల్లేదండి. మన అసమర్థుల కింద లెక్క, తేలాల్సిందే అది. అలా వెళ్ళిపోతుంది, అనవసరంగా ఖర్చు అవుతుందంటే డబ్బులు ఇవ్వడం మానేయాలి, కట్ చేసేయాలి. వాటర్ ట్యాంక్ దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేసేవనుకోండి, కోడాయిల నుంచి వచ్చేదేమి ఉండదు. ఇక్కడ 2 నిమిషాలు వస్తాయి, ఆగిపోతాయి. అంతేగాని మా పిల్లలకి స్వేచ్ఛనిచ్చామండి, క్రెడిట్ కార్డులు ఇచ్చామండి, తర్వాత మనకే ఉండదు స్వేచ్ఛ. ఇవ్వకూడదు. వాడు ఇస్తున్నారు పట్టుకెళ్ళి. ఏం చేస్తారో తెలుసు, చదువుకునే కుర్రాడు క్రెడిట్ కార్డు, దానిలో 1,00,000 పైన ఉంటుంది. ఎవడు సొమ్ము ఎక్కడా? వీళ్ళ నాన్న సొమ్ము. మరి చెడిపోయారంటే చెడిపోరా? ఓవర్ యాక్టింగ్ అంటే ఇదే. చేయొద్దు, ఇవ్వను, ఏం చేస్తావో చేసుకో. దెబ్బకి ఆగిపోతాయి అన్నీ కూడా. ఆర్థికమైన వ్యవహారాలకు తగ్గించేస్తే అన్నీ ఆగిపోతాయి. ఓవర్ థింకింగ్, ఈ 2 అయినా చేయగలం, కానీ 3వది చేయడం చాలా కష్టం. అయిపోతుంది. ఏదో చేసేది ఏదో చేస్తాం, పోనీ మాట్లాడేది ఏదో మాట్లాడతాం, అంతటితో వదిలేయం. దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం. మన్నాటికి క్యాన్సర్ ఆయ నమః. ఎవడు ఆలోచించమన్నా? నేను అయిపోయింది కదా, అది వదిలేయచ్చు కదా. నువ్వు ఆలోచించినా చేసేది ఏం లేదు కదా. చెప్పేదేదో చెప్పావు, చేసేదేదో చేసావు. ఆ వెంటనే చేయాల్సిన పని ఏమిటంటే ఆ విషయం అక్కడ వదిలేయాలి, మనసులోంచి కూడా వదిలేయాలి. దాన్నే ఆలోచిస్తూ పడుకుంటాం. అప్పుడు ఎవడో తయారైపోతారు. కాశీ వెళ్ళు, రోజుకు 100 చొప్పున 100 ప్రదక్షిణాలు చేయి 100 రోజులు అంటే వెళ్ళి కాశీలో మాకేం పెడతాడు. శివుడికి పనా నీ సమస్యలన్నీ పరిష్కరించడం? ఆయన కుటుంబం ఆయన ఉంది అక్కడ. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. పార్వతీదేవి భార్య ఉంది, పైగా గంగాదేవిని కూడా భార్య అంటారు. నాకు విచిత్రం. ఒకవాళ్ళు ఉంటే అది విచిత్రమే కదా. ఆయన సమస్యలు ఆయనకు ఉన్నాయి. మనకి ఎవరో చెప్తారు వెంటనే తేలిగ్గా ప్రదక్షిణం చేస్తే సమస్యలు తీరిపోయి. అలా అయిపోతే ఇంకేముందంటే నువ్వు అక్కడే తిరిగేవాళ్ళని చూస్తున్నా. ఇక్కడ ప్రదక్షిణాన్ని అవగాహన చేసుకుంటే సమస్యలు తీరతాయి, ప్రదక్షిణం చేస్తే తీరవండి. నాకేం మొహమాటం లేకుండా చెబుతున్నా. ప్రదక్షిణాన్ని అవగాహన చేసుకోవాలి. ఎందుకు ప్రదక్షిణం చేస్తున్నాం? దేవుడి చుట్టూ. దేవుడు మనం ఒకటే, ఆ విషయం తెలుసుకుందుకే ప్రదక్షిణం. ఎక్కడ గుళ్ళో ఒకసారి ప్రదక్షిణం చేసామంటే తమో గుణం వదిలేయాలి, రెండోసారి ప్రదక్షిణం చేసామంటే రజోగుణం వదిలేయాలి, మూడోసారి ప్రదక్షిణం చేసామంటే సత్వగుణం వదిలేయాలి. లోపలికి వెళ్ళామంటే ఆత్మ ప్రదక్షిణం చేయమంటారంటే నువ్వెవరో నువ్వు తెలుసుకో. అయిపోయింది జీవితం ఇక్కడ. దిస్ ఈజ్ ది లైఫ్. మనం దేన్ని వదలం. తమో గుణం వదలడం అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఉంటే వదిలేయాలి, వదలడం. వీడు 7ంటికి లేస్తాడు, తమ గుడి చుట్టూ తిరుగుతాడు. ముందు 7ంటికి లేకుండా 5ంటికి లే. అనవసరంగా పడుకోవడం, ఎక్కువసేపు అనవసరంగా మెలకుగా ఉండడం. ఇవాళ చాలామంది 1 గంట వరకు పడుకోవట్లేదు, పొద్దున 9 వరకు లేవట్లేదు. 2 జబ్బులే. 5ంటికి లేవాలి, రాత్రి 10ంటికి పడుకోవాలి. 7 గంటలు నిద్ర. వీలైతే మధ్యాహ్నం 1 గంట పడుకోవాలి, కనీసం అరగంట అయినా పడుకోవాలి. అది మానేసి 1 గంట వరకు ఇక్కడ ల్యాప్టాపు, టాపు లేపు అన్నీ కూర్చుంటారు. ఇక్కడ చాటింగులు చేసి చీటా చీపురు అన్నీ ఇక్కడ. తెల్లవారే వరకు భాగవతం, 9ంటి వరకు లేవడం. వీళ్ళ కారణంగా ఇంట్లో ప్రణాళిక అంతా దెబ్బతాడు. తల్లి ఏమో ఇక్కడ పలహారాలు తయారు చేసి కూర్చొని తినేవాళ్ళు లేరు. అందుకని వీళ్ళు కూడా ఒళ్ళు మండి తయారు చేయడం కూడా మానేశారు. స్విగ్గీ, జొమాటో గొడవలేదు ఇక్కడ. హైదరాబాద్ అంతా అంతే. మీరు నెల్లూరు సంగతి నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో ఎక్కడ దాంపత్యాన్ని నేను చూడాల, దంపతులను చూడాల. స్విగ్గీ, జొమాటోలే కాపరాలు చేస్తున్నాయి. భార్య స్విగ్గీ, భర్త జొమాటో, కొడుకులిద్దరూ పొటాటో, టొమాటో.
ఎప్పుడైనా బాల్కనీలోంచి ఇలా బయటకు వచ్చి కిందకు చూస్తే ఖచ్చితంగా ఒకటి సిద్ధం అక్కడ స్విగ్గీ జొమాటో. పైగా వాడు గంట క్రితం వచ్చాడు, వాడే మళ్ళీ వస్తాడు. ఏది కావాలంటే అది. ఆ మాత్రం మనం తయారు చేసుకోలేమా? ఆ మాత్రం మనం తాజాగా తినలేమా? మరి అనారోగ్యాలు వచ్చాయంటే రావా? చేసేవాళ్ళు లేరు, చేస్తే తినేవాళ్ళు లేరు ఇక్కడ. అందుకని నేర్పాలి, ఖచ్చితంగానే ఉండాలి అక్కడ. కఠినంగా ఉండక్కల, ఖచ్చితంగా ఉంటే చాలు సంసారంలో చాలా బాగుంటుంది. కఠినంగా అక్కల, ఖచ్చితంగా ఇలాగే ఉంటాను అంతే, ఇలా చేయాల్సిందే. ఏం దెబ్బ ఎక్కల, మాట చాలు, వచ్చేస్తారు దారికి. వీడు మొండాడు, వీడు వేండు అని మన దారికే వస్తారు ఖచ్చితంగా. అంచేది ఇంట్లో ఖచ్చితంగా మొగాడో ఆడదో ఎవరో కూడబలుకుని చాలా ఖచ్చితంగా ఉండాలి. ఇలాగే ఉంటాం అంతే, తింటే తినలేదా మానేయి. అప్పుడు ఏం చేస్తాడు? తినక చెప్పిందల్లా వింటూ ఉంటే, డబ్బులు ఇస్తూ ఉంటే జరుగుతూనే ఉంటాయి అక్కడ. అంచేది ఓవర్ యాక్టింగ్, ఇది కూడా వచ్చేసాం కదా, ఓవర్ థింకింగ్. దాని గురించి ఆలోచించడం మానేయాలి. ఎంత ఆలోచన పీడిస్తూ ఉన్నా సరే ఇలా కాస్త విశ్రాంతి దొరకగానే ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒక మంత్రాన్ని మనసులో నిరంతరం జపిస్తూ ఉండండి. మన బదులు అమ్మవారు ఆలోచిస్తుందమ్మా, అనుమానం లేదు. అమ్మవారు ఆలోచిస్తే ఒక్క క్షణం ఉండదు, ఆ సమస్య మొత్తం పోయినట్టే లెక్క. మన బదులు భగవంతుడు ఆలోచించాలంటే మనం భగవంతుడి గురించి ఆలోచించాలి, అదే లెక్క. సమస్యల గురించి ఆలోచించద్దు, మనం భగవంతుడి గురించి ఆలోచించాలి. భగవంతుడు మన జీవితాన్ని గురించి ఆలోచిస్తాడు, వ్యక్తిగత జీవితాన్ని గురించి కూడా ఆలోచిస్తాడు, సామాజిక జీవితాన్ని గురించి కూడా ఆలోచిస్తాడు. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు రైల్లో ప్రయాణం చేస్తే ఆ రైలుకి ఏదైనా ప్రమాదం జరిగితే వాడున్న భోగికి జరగదు, ఖచ్చితంగా అంతే లెక్క. వాడు అక్కడ చేస్తున్నాడు స్మరణ. అలా అదే జరిగితే భగవంతుడు అబద్ధం చెప్పినట్టు లెక్క. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. ఇతర చింత లేకుండా ఎవరు నన్ను నిరంతరం మనసులో స్మరిస్తున్నారో వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని భగవంతుడు చెప్పాడు. ఆయన అబద్ధం చెప్పడు కదా. అందుకని మన నిరంతర స్మరణ చాలా సులువైన విషయం అండి. అది 100 సార్లు ప్రదక్షిణం చేయడం కంటే, 100 సార్లు అభిషేకాలు చేయడం కంటే, 100 సార్లు తీర్థాలు యాత్రలు తిరగడం కంటే ఓ చోట కూర్చుని మనసులో రామకృష్ణ అనడం ఎంత సుఖం అండి, సులభమైన ఉపాయం. ఇంతకంటే ఏదైనా ఉందా? దీనికి మన మనస్సును మనం నిగ్రహించుకోలేక, అస్తమానం అనలేక, ఈ లౌకిక తాపత్రయాలు తప్పదు కాబట్టి ఆశమ్మ బోషమ్మ ఆకాక ఈహీహి ఆత్మస్థుతి పరనంద ఇవన్నీ మనకి పరమానందంగా ఉంటాయి కాబట్టి ఓసారి ఏదో పూజ అభిషేకం చేసేసి మిగిలిన 23.5 గంటలు వృధా చేస్తూ ఉంటాం ఇక్కడ. అంతకంటే మన మనస్సులోనే మనం భగవంతుడు స్మరించగలిగితే వాయెత్తినవంతని ఇవ పలుకగవలయం. నువ్వేం చేసినా ఆయన బాధ్యత వహిస్తాడు, నువ్వేం మాట్లాడినా ఆయన బాధ్యత వహిస్తాడు, నువ్వేం ఆలోచించినా ఆయన బాధ్యత వహిస్తాడు. భగవంతుడు చేసిన ప్రమాణం అది. చేయెత్తి మొక్కుచుంటిని వాయెత్తినయంత నీవ పలుకగవలయున్ సాయమ్మురమ్ము దేవా నా అమ్ములు చాలవయ్య నవయుద్ధమునన్. అర్జునుడికి బాణాలు సరిపోక, అంటే శక్తివంతమైన బాణాలు లేక ఇబ్బంది పడతాడని తెలిసి 13వ రోజు యుద్ధంలో అభిమన్యుడు చనిపోయాక 14వ రోజున అర్జునుడు ప్రతిజ్ఞ చేసి ఎన్ని లక్షల మంది అడ్డం వచ్చినా సరే అందరినీ చంపి నా కొడుకు చావుకు కారణమైన సైంధవుణ్ణి సంహరిస్తా అని ప్రతిజ్ఞ చేస్తే అదంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఆ రాత్రికి రాత్రే కృష్ణ పరమాత్మ ఆ ప్రతిజ్ఞ గురించి విని అర్జునుడు పడుకున్న మందిరానికి వెళ్ళాడు. భగవంతుడు రక్షణ వహించడం అంటే, బాధ్యత వహించడం అంటే అలా ఉంటుంది. పైగా ఈ అర్జునుడు ఎలాంటి వాడు అంటే, నరుడికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరుడు అన్నవాడికి ఓవర్ యాక్షనే అలవాటు, నారాయణుడు అన్నవాడికి రక్షించడమే అలవాటు. అప్పటి నుంచి ఎప్పటి వరకు చరిత్రలన్నీ అంతే. మనిషి ఎప్పుడూ అధికంగా ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇంత నమ్మిన కుష్ఠుడికి ప్రతిజ్ఞ విషయం చెప్పలేదండి అర్జునుడు. ఈయనకి ఏం చెప్పకుండా అభిమన్యుడు చనిపోయాడన్న వార్త తెలవగానే ఏడిచి ఏడిచి ఏడిచి, మరి ఈయనకి నేర్పిన భగవద్గీత అంతా ఏమైందో తెలియదు ఇక్కడ. ఓ గోలు ఏడిచాడు, సుభద్ర కంటే ఎక్కువ ఏడిచాడు. ఇంకా ఈయనకే కొడుకున్నట్టు ఎవరూ లేనట్టు. ఆ కొడుకుని యుద్ధానికి పంపేటప్పుడు తెలియదా ఉంటాడో పోతాడో అనుమానం లేదని. పైగా ఆయన దుస్సాహసం చేశాడు అభిమన్యుడు. ఏం మామూలు వ్యవహారం కాదు, ధర్మం కోసం చేశాడు కాబట్టి మనం కీర్తిస్తున్నాం. కానీ ద్రోణాచార్యులను ఎదిరిస్తాడా? కర్ణుడిని ఎదుర్కొంటూ వెళ్ళిపోతాడా? సరిపోతాడా? ఈయన వయస్సు ఎంత? 16-17 ఏళ్ళు. కర్ణుడు ఏమిటి, ధర్మరాజు కంటే పెద్ద. అక్కడికి సారథి చెప్పాడు. సారథి ఎవరు? అర్జునుడి సారథి. అర్జునుడి సారథి అభిమన్యుడికి సారథిగా ఉన్నాడు. ఇది మరి అర్జునుడికి సారథ్యం కృష్ణుడు కదా. ఆయన సిక్కిలివి పెట్టి పోలేదు, ఇక్కడ కూర్చున్నాడు, కొడుకు సారథ్యం వహించాడు. ఆ సారథి వయస్సు 70 ఏళ్ళు, అభిమన్యుడి వయస్సు 17.
ఇలా పద్మవ్యూహంలోకి వెళ్ళగానే ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ రథమన్నాడు అభిమన్యుడు. వ్యాసభారతం చదివితే కళ్ళు తిరుగుతాయి. అభిమన్యుడు ఎలాంటి వాడు అని దుస్సాహసాలు చేస్తే జీవితం అలాగే ఉంటుంది. మూతి పగిలింది. ద్రోణాచార్యుడి దగ్గరికి పోనీ, ముందు వెళ్ళడమే. అక్కడికి సారథి చెప్పాడు, అభిమన్యు నాకు మనవాళ్ళు లాంటి వాడివి, నేను మీ నాన్నగారికి సారథ్యం వహించానయ్యా అర్జునుడికి, నీ క్షేమం కోరి చెప్తున్నాను. మంచిదే, నువ్వు వీరుడివి, కానీ ద్రోణాచార్యుడి దగ్గరకు వద్దు, ఆయన నువ్వు తట్టుకోలేవు, కష్టం. ఇంకేదైనా మిగిలిన వాళ్ళు కొంచెం చిల్లర మనుషులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని చూసుకుందాం కాస్త, మనకు కూడా కాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తర్వాత అక్కడికి వెళదాం. ముందు శిశింద్రియులు టపాకాయలు చూసుకుందాం. ఆయన ఆటం బాంబు, ఆయన దగ్గరికి ఎందుకు వచ్చింది ఇది? ఇప్పుడు తండ్రి తారాజు వేస్తూ ఉంటే చిన్నపిల్లాడు ఏమంటాడు, నాన్న నేనేస్తా అంటే తండ్రి ఇచ్చేస్తాడండి? తారాజు వేయడం కష్టం, చేతిలో పేలిపోతుంది, అది చెయ్యి అంటుకుపోతుంది. ఆయనకి ఏం చేస్తాడు, కాకరపు తీస్తాడు ఇక్కడ, అది ఇబ్బంది లేదు, కాస్త వెలుగుతుంది కానీ కాలదు. లేదు ఇసుక బాగా కూరిన మతాబిస్తాడు, అందులో సగం ఇసుకే ఉంటుంది. దానికి కూడా పూర్వం ఆ ఇసుక ఉన్నదానికి కూడా అట్లకాడ కూర్చోవారు, చెయ్యి కారకూడదని. అటువంటి తీస్తాడు. కానీ తండ్రి పెద్ద ఆటం బాంబు వేస్తాను, ఏదో తారాజువులు 10 జూపాలు కలిపి వేస్తానంటే కొడుకిస్తే ఏమైపోతాడు అని సారథి చెప్పాడు. అభిమన్యుడు ఏమన్నా తెలుసా? ఎంత సాహసమో చూడండి ఆ మాట. ద్రోణాచార్యుడా నా ముందు నిలబడతాడా? కృష్ణార్జునుడు స్వయంగా వచ్చినా ఇవాళ నా చేతిలో ఖాయమన్నాడు. ఏంటండి ఆ మాట? కృష్ణార్జునుడు సాయంత్రానికి అయిపోయాడు, కృష్ణార్జునుడు బాగానే ఉన్నారు. అంచేత అభిమన్యుడు దుస్సాహసం ఆయన్ని బలి తీసుకుంది. కౌరవులందరూ కలిసి చంపడం ఇవన్నీ వేరే కారణాలు. ముందు ఆయన దుస్సాహసం తీసుకున్న నిర్ణయం తప్పు. ఎప్పుడూ రథికుడైన వాడికి ఎంత ఉత్సాహం ఉన్నా, ఎంత సాహసం చేసినా సారథి మాట వినాలి. మన ఇంట్లో కూడా మనం ఎంత పెద్ద సాహసాలు చేద్దామని అనుకున్నా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మాటలు వినాలి. ఒరే ఈ వ్యాపారం మనకు కలిసి రాదురా, మన ఇంట్లో ఎవరు ఇది చేసి బాగుపడలేదురా, మన కుటుంబానికి అలవాటు లేదురా, ఇది మానేయంటే మానేయాలి. కానీ చావో రేవో రెండూ ఖాయమే, రెండూ ఖాయమే. చావో రేవో అన్నమాట ఎందుకు వచ్చింది? సముద్ర ప్రయాణం చేసేటప్పుడు వస్తుంది. అయితే రేవు దాటుతాం, లేకపోతే చేస్తాం మధ్యలో మునిగి, అంతేగా చావో రేవో. చేరితే రేవు చేరుతాం, లేకపోతే చావు. ఎందుకు 10 కోట్లు పెట్టుబడి పెడుతున్నావు, ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతుంటే ఎందుకు వినవు? వ్యాపారం మంచిది కాదంటే వినవు, అప్పుడు నష్టం రాకేమవుతుంది? అలాగా అభిమన్యుడు చనిపోయాడు. అది సానుభూతి చూపించాల్సిన విషయమే, కానీ మరీ ఇంత చూపించాల్సిన అవసరం లేదు. దానికోసం కొన్ని లక్షల మందిని చంపేక్కర్లేదు అక్కడ. ఎవరికి వచ్చిన బాధ వారికి అలాగే ఉంటుందని. మరి అంతకుముందు కర్ణుడు కుమారుణ్ణి అర్జునుడు చంపలేదా? దుర్యోధనుడు కుమారుణ్ణి చంపలేదా? వారికి లేరేమిటి తల్లిదండ్రులు? అప్పుడు కృష్ణుడికి తెలియకుండా ప్రతిజ్ఞ చేస్తే కృష్ణుడికి తెలిసి ఆయన అంటాడు, నరుడిటులో ఆడునే నృపగణంబు వినంగా. భగవంతుడు శరణాగతి చేరిన వాడిని భగవంతుడు రక్షించడం అంటే ఎలా ఉంటుందో చూడండి. భారతంలోనే ఉదాహరణ. నరుడిటులాడునే నృపగణంబు వినంగా గురుకురు సైన్యమున్ జయింపవచ్చునే, గురుకురు సైన్యమున్ జయింపవచ్చునే, గురుకురు సైన్యమున్ తరణి గృంకకమున్న. జయింపవచ్చునే గురుకురు సైన్యమున్ తరణి గృంకకమున్న. ఈ తలంప చాలా దుష్కరమగు ఈతడి ప్రతిన తప్పకయుండగా తీర్చునట్లుగా వరయుకయున్న దుర్దశల బొందనే పాయని నిందగుందనే అని కృష్ణుడు తన సారథి అయిన దారుకుడితో అంటాడు. దారుక, అర్జునుడు ఎలాంటి వాడయ్యా? బావమరిది, చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాం, మా మేనత్త కొడుకు. నేను నిన్నటి వరకు సారథ్యం చేశా, ఇప్పటి వరకు సారథ్యం చేసి ఇంటికి వచ్చా. సైంధవుడిని చంపేస్తాట, అంత తేలిగ్గా ఉంటుందా? సైంధవుడిని ఏమన్నా దుర్యోధనుడు పట్టుకొచ్చి ముత్యాలమ్మ కోడిపిల్ని బలిచ్చినట్టు సైంధవుడిని పట్టుకొచ్చి ముందు పెడతాడా? వేసే నా తెలివి తక్కువవాడా? వాడు సొంత చెల్లెలు మొగుడు. వాడు బావగారు చనిపోతే ఊరుకుంటాడండి. అందుకని ఏం చేశాడు దుర్యోధనుడు? సైంధవుడిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడని విని 2 లక్షల మందిని సైంధవుడికి అడ్డంగా పెట్టాడండి. 2 లక్షల మందిని. ఇప్పుడు సైంధవుడిని చంపాలంటే 2 లక్షల మందిని చంపాలి. 2 లక్షల మందిని చంపొచ్చు యుద్ధంలో, అర్జునుడికి సాధ్యమే. కానీ సాయంత్రం అయిపోతే ఈయన గారి ప్రమాదకరమైన ప్రతిజ్ఞ చేశాడు, వీరావేశం. ఏం మాట్లాడతాడో తెలియదు, కొడుకట్టు తండ్రి ఇటును. సాయంత్రంలోగా సైంధవుడిని చంపలేకపోతే నేను గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తా. ఇది చాలా తేలిక చంపడం కంటే. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ అంటే ప్రమాదకరమైంది. సాయంత్రంలోగా సైంధవుడిని చంపలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తా. ఇది తేలికైన పని, నీ అంతటి నువ్వు దూకెత్తా, ఎవడొద్దంటాడు?
ఇది తెలిసి కూడా కృష్ణుడు భక్తరక్షణ కోసం ఏమన్నాడు అంటే, దారుక నా అర్జునుడు ఇలా అనొచ్చున, ఆ కౌరవ సైన్యాన్ని జయించడం అంత తేలికైన పనా? జయింపవచ్చునే గురు సైన్యమును, అది కూడా తలని రొంకకమున్నా, పోనీ నెమ్మదిగా జయిస్తా, 5 ఏళ్లలోగా జయిస్తా అంటే పర్వాలేదు, 7 సాయంత్రంలోగా ఏమిటిది ఏమన్నా బొమ్మలాట? నాకు చెప్పలేదు, కనీసం ఒక ఉపాయమైనా చెప్పేవాడిని. ఆ విషయంలో ఇలాగే ఉంటాయి. చేయొచ్చు, నిజానికే ఉపాయాలు ఉన్నాయండి, బోళ్ళు ఉపాయాలు. మనం ఇరుక్కోకుండా బోళ్ళు ఉపాయాలు ఉంటాయి. ఇరుక్కున్నాడు అనవసరంగా. ఎలా అవుతుందయ్యా ఇది? కానీ ఈతడి ప్రతిన తప్పకయుండగా తీర్పకుండాకున్నచో పొరయని దుర్దశల పొందనే మాయన నిందకుందనే. ఆ అర్జునుడు కనుక ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే సాయంత్రానికి అతను అగ్ని ప్రవేశం చేశాడు అనుకో, ఏమంటారు కౌరవ సైన్యం అంతా? చివరికి ధర్మరాజు కూడా ఏమంటాడు? కృష్ణుడు అంతట వాడు దగ్గరున్నా కూడా మా తమ్ముడు చచ్చిపోయాడు. కృష్ణుడు చాలా దగ్గరవాడు అనుకున్నావు, ఏమీ కాపాడలేదు, ఎవరిని కాపాడలేదు. పైగా అర్జునుడు చనిపోతే యుద్ధం అయిపోయినట్టే లెక్క. అందుకని కృష్ణుడు ఎలా చక్రం అడ్డేశాడో అందరికీ తెలుసు. మన్నాడు 4 అయినా 5 అయినా కూడా కౌరవ సైన్యం చావకపోతే, ఇంకా 1,00,000 మందికి పైగా అక్కడ యుద్ధం చేస్తుంటే, అర్జున తొందరపడు యుద్ధం చేయి అంటూనే ఈయన చక్రాన్ని స్మరించి చక్రాన్ని ఇలా సూర్యభగవానుడికి అడ్డంగా పెట్టాడు 5 గంటల వేళ. నిజానికి అప్పుడు సూర్యాస్తమయం అవదు. భారత యుద్ధం జరిగింది ఫాల్గుణ మాసం అని చెబుతారు, అందుకని ఫాల్గుణ మాసంలోనే జరిగింది అంటారు. అందుకని సూర్యాస్తమయం ఇంకా చలికాలం వదలదు అప్పటికి కూడా. అందుకని సూర్యాస్తమయం అంత తొందరగా ఏం అవ్వదు, ఇక్కడ కాస్త ఆలస్యం అవుతుంది. అయినా ఈయన చక్రం అడ్డుపెట్టడం వల్ల సూర్యుడు కనపడాల. కౌరవ సైన్యం అంతా ఏమనుకున్నారు? సూర్యుడు అస్తమించాడు. ముందు ఎవడికి సంతోషం? సైంధవుడు. నేను బయటకు వచ్చా అని పైకి లేచాడు. వెంటనే అర్జునుడు మోకాల మీదకి వెళ్ళి వేసేయన్నాడు. అది కృష్ణుడు యోగం అంటే. అప్పటికే అర్జునుడు అన్నాడు, సూర్యాస్తమయం అయినట్టుగా నువ్వు పెద్ద స్మార్ట్ ఫోన్ పట్టుకుని కూర్చోక, చెప్పిన పని చేయాలన్నాడు. నువ్వు ఫోటోలు తీస్తావు ఇక్కడ, చెప్పిన పని చేయి, ముందు వేసేయి, తర్వాత చూద్దాం. వేసేశాక చక్రం అడ్డు తీశాడు. సూర్యభగవానుడు బ్రహ్మంగా శుభ్రంగా బ్రహ్మేశానాచ్యుతేశాయ సూరాయ ఆదిత్యవర్చసే అని వెలుగుతున్నాడు బ్రహ్మాండంగా. అదేవుడు బావా అంటే, ఏమో వాడు బయటకు వచ్చాడు, వేసావు కదా, నువ్వు ఏమన్నావు? వాడిని వేయడం నీకు ముఖ్యమా? సూర్యాస్తమయం ఏందో లేదు, వాచి చూసుకుంటావా? మాట్లాడక పద, అయిపోయింది పని అన్నాడు. మొత్తం కౌరవ సైన్యం నవ్వుల పాలయ్యారు. సూర్యాస్తమయం కూడా గ్రహించలేకపోయావురా. దాని మీద కొప్పరపు కవులని అవధాన రంగంలో ఉండేవారు, తిరుపతి వెంకటకులతో సమానంగా. వాళ్ళు అందమైన పద్యం చెబుతారు. ఆ కాలంలో గడియారాలు లేకపోతే సైంధవుడు చనిపోయాడు, చేతికో వచ్చి ఉంటే బతికేవాడంట. మరి అంతే కదా, ఓ మంచి గడియారం హెచ్ఎంటీ కంపెనీ వారు వాచి ఒకటి ఉంటే వాళ్ళు అత్తారు పెట్టింది సైంధవుడికి, అది ఉంటే టైం చూసుకుని ఇంకా 6 అవర్ల అని లోపల కూర్చునేవాడు. పాపం సూర్యుడినే నమ్ముకున్నారు కాబట్టి చేసేది ఏమీ లేక సూర్యాస్తమయం అయిందని బయటకు వచ్చారు. అంటే ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో మన ఆలోచనల వల్ల, మన మాటల వల్ల, మన చేతల వల్ల మనం చిక్కుకున్నా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రార్థనతో మనల్ని రక్షిస్తూ తీరుతాడు, సందేహం లేదు అందులో. మనల్ని కాపాడడమే ఆయనకి లెక్క. అది సారాంశం. అలాగ మనం పూజామందిరంలో కనుక వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గరే ఏ తిరుపతి వెళ్ళక్కర్లేదు, ఎక్కడ వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లో ఉన్నవాడు కూడా దేవుడే. దయచేసి నమ్మండి. పుణ్యక్షేత్రాలని, తీర్థాలని ఊరికే కోట్లు పెట్టి పోషించకండి. పల్లెటూళ్ళలో కూడా గుళ్ళు ఉన్నాయి, పూజారులకు తిండి లేదమ్మా, ఆ గుళ్ళల్లోకి వెళ్ళండి, అక్కడ డబ్బులు వేయండి. దేవుడు బాగుండాలి, పూజారులు బాగుండాలి, దేవాలయ వ్యవస్థ బాగుండాలి. మనకి పెద్ద అజ్ఞానం ఏమిటి అంటే, అందరూ గొర్రెల మందలాగా 10 మంది అక్కడికి వెడితే 1000 మంది అక్కడికే వెడతారు ఈ దేశంలో. దాని గురించి బాగా ప్రచారం కూడా చేస్తారు. ఇక్కడ నెల్లూరులో వెంకటేశ్వర స్వామి గుడి లేదా, మీరు వెళ్ళకూడదా? వెళ్ళరండి. తిరుపతే వెళ్ళాలి. ఇక్కడ శివాలయం లేదా, వెళ్ళకూడదు. లేదండి, శ్రీశైలమే వెళ్ళాలి. అందరూ కలిసి పెడితే ఏమవుతుంది? కోట్ల రూపాయలు పోగే అవినీతి పెరుగుతుంది. అక్కడ ఉన్న దేవుడే ఇక్కడ ఉన్నాడు. ఆ మాటకు వస్తే నీ గుండెల్లో కూడా అదే దేవుడు ఉన్నాడు. నువ్వు గమనించక ఇవన్నీ తిరుగుతున్నావు పని లేక. అలా శరణు వేడగలగాలి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలు పుష్పాలే. పద్మాలంటే పుష్పాలే. కానీ అవి ఎలాంటి పుష్పాలు? మామూలు పద్మాలకి వెంకటేశ్వర స్వామి పాదాలకి తేడా ఏమిటో ప్రతివాది భయంకరం అన్నన స్వామి, ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు వెంకటేశ్వర ప్రపత్తిలో చెబుతున్నారు. అమ్లానహృష్యద వనీత లకీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రిశిఖరాభరణాయమానౌ. అమ్లానహృష్యద వనీత లకీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రిశిఖరాభరణాయమానౌ. ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ. ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.
స్వామివారి పాదాలు పద్మాలట. ఇందాక మనం పద్మాల గురించి చెప్పుకున్నాం. మామూలు పద్మాలకి భగవంతుడు పాద పద్మాలకి తేడా ఏమిటి? అమ్లానా, మ్లానం అంటే వాడిపోవడం. మామూలు పద్మాలు ఎంత నీటి మీద అలా తేలుతూ అందంగా ఉన్నా సాయంత్రం అయ్యేసరికి వాడిపోతాయిగా, రెండో రోజైనా వాడిపోతాయిగా. ఏ పువ్వు అయినా మనం కోసాము అంటే వాడిపోయినట్టే. కొయ్యకున్నా ఉంటుందా అంటే 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. అంటే దాని బతుకు దాన్ని బతకనివ్వాలి అంటే మనం పువ్వులు కోయకుండా ఉండవే మంచిది. దేవుడు పూజ కోసం కోసినా 1, 2, లక్షల కోట్లు కోసేయకూడదు. అదంతా పాపమేనండి నన్ను అడిగితే. బాగా ఓవర్ యాక్షన్ కూడా బయలుదేరింది ఈ మధ్యన. బాగా దీనికి 1,00,000 చామంతులు అన్నాం, 1,00,000 గులాబీ. నీ బాబుగారు సొమ్ము నాటేవి ఇక్కడ పూలు, ఇక్కడ ఊళ్ళో దొరికితే కోసేస్తాడు. పైగా హైదరాబాద్లో పూల దొంగలను చూస్తున్నాం మేము. పొద్దున్నే బొట్టేసుకు బయలుదేరతారు ఇక్కడ. ఆ ఇళ్ల ముందు పూలన్నీ కోసేస్తాడు. పైగా వ్యధవ్యాఖ్యానం ఏమిటంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది. వీడెవడు చెప్పమన్నాడు వాళ్ళ పుణ్యానికి. ఇక్కడ నువ్వు దొంగతనం చేసావు, నీకు పాపం రాలా ముందు? భారతం శాంతి పర్వంలో చెబుతారు, పూల దొంగతనం చేసిన వాడు కుక్కై పుడతాట. చదవరండి అందరి గ్రంథాలు, అందుకే నేను చదివి బయటెడుతూ ఉంటాను ఇలాంటివని. పూల దొంగతనం చేస్తే కుక్కై పుడతాడు. ఎవడు పెట్టమన్నాడు అన్ని పువ్వులు నిన్ను దేవుడి మీద? నీకేం హక్కు ఉంది ఇక్కడ? నువ్వు పెంచావా? రోడ్డు పక్కన పూలు పెరగనివ్వాలమ్మా, రోడ్డు అంతా అందంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అన్నీ కోసేసి బోడి మొక్కలు మిగులుతాం. ఇక్కడ మన మొహంలాగే అవి బోడి. ఇంకెవడూ ఆనందించద్దు. సమాజ ఆనందం మనకు అక్కల్లా, అందరూ బాగుండడం మనకు అక్కల్లా, మన స్వార్థ ప్రయోజనాలు కావాలి. ఆధ్యాత్మిక వ్యవస్థ చేత నాశనం కావడానికి ఇదే కారణం అండి. నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు. మీ సొంత కోరికలు వదిలేయాలి. యావత్తు నెల్లూరు బాగుండాలని కోరండి అమ్మా, దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అబ్బే మనకి ఎవరికి అక్కర్లేదు. నేను బాగుండాలి, మా అమ్మాయి అమెరికాలో ఉండాలి, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉండాలి, ఇద్దరు 10 కోట్లు సంపాదించేయాలి. ఇదే లెక్క ఎంతసేపు ఇక్కడ. దానికోసం ఏ వ్రతం చేద్దాం, ఏ నోవు చేద్దాం. ఊళ్ళో వాళ్ళు అందరూ బాగుంటుందా? అన్ని కులాల వాళ్ళు బాగుండాలి, అన్ని మతాల వాళ్ళు బాగుండాలి, యావత్తు జీవరాశి బాగుండాలని భగవంతుని ప్రార్థన చేయాలి. అందుకు మనం ప్రయత్నం కూడా చేయాలి. ప్రార్థన చేసుకుంటుంటే సరిపోదు ఇక్కడ. అంటే జీవితం భగవంతుడు పాదపద్మాలను ఎలా నమ్మాలంటే అవి వాడిపోవు, పువ్వులు వాడిపోతాయి. పాదపద్మాలు ఎప్పటికీ వాడవు. ఎప్పుడైనా వాడేయా? విగ్రహానికి కూడా వాడవు కదా, బాగానే ఉంటాయి. హృష్యత్ అమ్లాన హృష్యదవనీతలకి ఇర్న పుష్పవు. హృష్యత్ అంటే వికసించి ఉంటాయి. మామూలు పద్మాలు కొంతకాలమే వికసించి ఉంటాయి, తర్వాత ముడుచుకుపోతాయి. భగవంతుడి పాదపద్మాలు ఎప్పుడూ వికసించి ఉంటాయి. అవనీతలకి ఇర్న పుష్పవు. పద్మాలు చెరువులోనే ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల భూమండలం అంతా విస్తరించి ఉంటాయి, ఒక ప్రాంతం అని లేదు. అంచేత ఆ పద్మాల కంటే పాదపద్మాలు గొప్పవి. అంతేకాదు, శ్రీ వెంకటాద్రి శిఖర ఆభరణాయమానవు. వెంకటాచలం మీద ఎక్కడ దేవాలయం ఉంటే అక్కడ పూల మొక్కలు మనం పెంచితే అవన్నీ దానికి ఆభరణాలుగానే ఉంటాయి. ఎన్ని ఆభరణాలు ఉన్నా సరే మహిళలకి నుదుట ఒక్క బొట్టు పెట్టుకుని తలలో 2 పువ్వులు పెట్టుకుంటే ఉంటే అందం దేనివల్లైనా ఉంటుందండి. ఒక కాసుల పేరు చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 2 పూలు తలలో పెట్టుకోవడానికి, బొట్టు ఇక్కడ పెట్టుకోవడానికి ₹10 కూడా ఖర్చు అవుతుంది. కుంకుమ బొట్టు పెట్టుకుని 2 పువ్వులు, దొడ్లో పూసిన పూలు తలలో పెట్టుకుంటే ప్రతి స్త్రీ లక్ష్మీదేవిలా ఉంటుంది. ఇంట్లో ఐశ్వర్యం నిలబడుతుంది. దేవతలు అక్కడే ఉంటారు ఖచ్చితంగా. ఎక్కడ స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా లక్ష్మీనారాయణుల్లాగా, సీతారాముల్లాగా, పార్వతీ పరమేశ్వరుల్లాగా ఆనందంగా ఉంటారో ఆ ఇంట్లోనే దేవతలు ఉంటారు ఖచ్చితంగా. మన పూజల వల్ల, అభిషేకాల వల్ల కాదండి ఉండేది, మన మనస్తత్వం వల్ల ఉంటారు ఖచ్చితంగా. మన మనస్సు మంచిదా కాదా మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. భార్యకి భర్త పట్ల అనురాగం ఉందా లేదా, భర్తకి భార్య పట్ల అనురాగం ఉందా లేదా, ఇద్దరూ బాధ్యతగా ఉంటున్నారా లేదా. అలా ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. ఆ పిల్లల సంగతి కూడా ఆయనే చూసుకుంటాడు. ఎవరి బాధ్యతలు వారు మర్చిపోయి, ఎవరి బరువులు వారు వదిలేసేసి మొత్తం దేవుణ్ణి చూసుకోమంటే ఆయన లోకుగా ఉన్నాడా? వెంకటాచలానికి శిఖరాభరణాయమాను. ఆ కొండ శిఖరానికి ఆభరణాల్లా ఉంటాయి ఆయన పాదపద్మాలు. అంతేకాదు, ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ తవ ఏతౌ తవైతౌ వృద్ధి సంతి. అందరికీ ఆనందాన్ని కలిగిస్తే భగవత్పాద పద్మాలు. పువ్వులు కొంతమందికి ఆనందాన్ని కలిగిస్తే కొంతమందికి కలిగించవు. పువ్వులు ఆనందం కలిగించకపోవడం ఏమిటండి అనొచ్చు కదా, కానీ పూర్వకావ్యాల్లో వర్ణిస్తారు.
భార్యాభర్తలు ఇద్దరు ఆనందంగా ఉంటే ఇద్దరు పువ్వులను చూస్తే ఆనందంగా ఉంటుంది. అందులో భార్య ఊళ్ళో లేదనుకో, ఈయనకి విరహ దుఃఖం వచ్చిందనుకో, ఆ పువ్వు ఈయన బాధపడుతుందట. మా ఆవిడ ఉంటే ఈ పువ్వు నేను ఆనందంగా చూసేవాళ్ళం, ఈ పువ్వు చక్కగా ఆవిడ ధరించేది నేను ఆనందించేవాడు, నా భార్య దగ్గర లేదు కదా అని పువ్వులను చూసి బాధపడతాట. భార్య దగ్గర లేనివాడు వెన్నెలను చూసి, పువ్వులను చూసి, అన్ని రకాల సౌభాగ్యమైన వస్తువులను చూసి బాధపడతాట వియోగ వ్యధలో ఉంటే. అదే భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటే ఆ పున్నమి వెన్నెల, ఆ పువ్వులు అన్నీ ఆనందంగా ఉంటాయి. అంచేత పువ్వులను చూసి కూడా మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటామని చెప్పలేం. మనకు కావలసిన వాళ్ళు దగ్గర ఉంటేనే ఉంటాం. లేదా ఒక్కోసారి చూడండి, ఈ మధ్యలో పెరిగిన పిచ్చి ఏమిటో తెలుసా, ఫోటో పిచ్చి బాగా పెరిగింది కదా. తాజ్మహల్ దగ్గర పూల తోటలోకి మనం వెళ్ళేవరకు కెమెరా తేవడం మర్చిపోయా, కొంపలు అంటుకున్నాయి ఇప్పుడు ఇక్కడ. అంత తాజ్మహల్ దగ్గర మనం ఉన్నాం, ఆ పూల తోటలో ఉన్నాం, మైసూరు బృందావన గార్డెన్స్లో ఉన్నాం, బోళ్ళు పూల మొక్కలు కదా, చూసి ఆనందిద్దాం లేదు, కెమెరా తేడం మర్చిపోయాను. పక్కన మొగుడుంటే నిన్ను చెప్పమని చెప్పానుగా, మళ్ళీ ఇదో గొడవ ఎక్కడ. తాజ్మహల్ పోయింది, గాజ్మహల్ పెరిగింది, ఇద్దరు గొడవ వల్ల. ఇప్పుడు కెమెరా లేకపోతే ఏమైందమ్మా, బృందావన గార్డెన్స్లో ఉన్నావు, అది బృందావనం, అన్ని మొక్కలు బాగుంటాయి, అన్ని పువ్వులు బాగుంటాయి, ఫోటో తీయడం మానేసి చూడొచ్చు కదా. మనకి ఎంతసేపు ఏమిటంటే డబ్బు దాచినట్టే, బంగారం దాచుకున్నట్టే, బట్టలు దాచుకున్నట్టే దృశ్యాలు కూడా దాచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదో పెంట పని, వదిలేయండి దయచేసి. ఉంటే మనసులో ఉంటుంది, పోతే పోతుంది, అంతే లెక్క. ఎవరు గుర్తుండక్కర్లేదు, ఏ దృశ్యం గుర్తుండక్కల, ఎలాగో అదృశ్యం అయిపోవడం ఖాయం ఇక్కడ జీవితం. ఏమిటంటే గుర్తుపెట్టుకునేది ఇక్కడ అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత, లలితా సహస్రంలో మాట. అదృశ్య దృశ్యరహిత, మనస్సు ఎప్పుడూ అదృశ్యం అయిపోవాలి, దృశ్యరహితం అయిపోవాలి. అన్నింటినీ బిగిద్దామని చూడకండి ఇక్కడ. ఈ బిగించే సమయంలో ఏమవుతుంది, అసలు దృశ్యం పోయింది, నీ మనస్సులోంచి పోయింది, అది నువ్వు దాన్ని బిగిస్తున్నావు ఇక్కడ. అందమైన పుష్పం కనపడితే చూడాలి కానీ ఫోటో తీయడం, పక్కన నుంచోవడం, మాట్లాడడం, ఎవరికో పంపడం ఇదంతా ముఖ్యమా? ఈ సమయంలో అది పోయింది, ఆ అందం పోయింది, అప్పటికి అది వాడిపోయింది, లేదా సూర్యాస్తమయమైంది. మన కళ్ళతో మనం చూడాలి, ఆస్వాదించాలి. ఒక్క క్షణం చాలు, సరిపోయింది, ఇంకా అక్కర్లేదు. అది తర్వాత ఇంకోటి చూస్తాం, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. అంచేత పాత పద్మాలు ఎటువంటివంటే పువ్వులు కొందరికి ఆనందం కలిగిస్తే, కొందరికి ఆనందం కలిగించవు. కానీ భగవంతుడు పాద పద్మాలు అందరికీ ఆనందం కలిగిస్తే. ఆనందిత అఖిల మనోనయనవు, ఎంత మాట, అఖిల మనోనయనవు. అఖిలానికి అంటే అన్ని వర్ణాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సంబంధించింది హిందూ ధర్మం. అందరికీ సంబంధించిన వాడు భగవంతుడు, అందరికీ ఆనందం కలిగిస్తాడు. ఆనందితాఖిల మనోనయనవు, నా మనోనయనవు, కళ్ళకి ఆనందం కలిగిస్తాడు భగవంతుడు, మనస్సుకి ఆనందం కలిగిస్తాడు. అసలు ఎందుకంటే ఇంట్లో కూర్చుని విష్ణు సహస్రము, లలితా సహస్రము పారాయణ చేసుకుంటున్నప్పుడు భక్తిగా మనం పారాయణ చేస్తే మీ మనస్సుల్ని మీరే పరిశీలించుకోండి, ఎంత ధైర్యంగా ఉంటుందండి మనస్సుకి. నేను చేస్తున్నా, నాకేమిటి అని అనిపించట్లా, చాలు, అదే మనోనయనం అంటే. అదే మానేసామనుకోండి, ఏమిటో ఈవేళ చేయలేదు, మనస్సు అంతా అదోలా ఉంది, తెలిసిపోతుంది కదా తేడా. అంచేత భగవత్పరమైన అర్చన, పూజ, అభిషేకం, పారాయణ ఏదైనా సరే మనస్సుకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే పాదపద్మాలు మనోనయనవు తవయితో అన్నాడు స్వామి. అటువంటి శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే అమ్లానహృష్యత వనీతలకీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రిశిఖరాభరణాయమానౌ ఆనందితాఖిల మనోనయనౌ తవయితౌ శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. పుష్పాల ప్రసక్తి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి జీవితంలో ఒక గొప్ప ఘట్టం చెప్పుకోవాలి మనం. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో వెలిసినటువంటి కొత్త రోజుల్లో ఒక కుమ్మరి భక్తుడు ఉండేవాడు. ఆయనకి కుండలు చేయడమే పని, ఆయన వృత్తి, కుల వృత్తి. దాని మీద వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ ఇల్లాలు కూడా చక్కని భక్తురాలు, పిల్లలకి అదే అలవాటైంది. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు, అంతకంటే ఉంది. చూసి నేర్చుకుంటారు, ఎప్పుడు చెబితే నేర్చుకోరు, చూసి నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అలా మనం ఉంటే సరిపోతుంది, ఇక్కడ చూసి నేర్చుకుంటారు. ఈ కుమ్మరి భక్తుడు వెంకటేశ్వర విగ్రహం చేశాడు మట్టితోనే. అది గట్టిపడింది, బాగుంది. ఎలాగో విగ్రహం చేశాను కదా అని రోజు దండం పెడుతున్నాడు. ఏదో తోచిన మాటలేవో చెప్పుకుంటానికి ఏం పెద్ద శ్లోకాలు రావు, మంత్రాలు రావు, ఏమీ రావు. ఏదో వచ్చిందే స్వామి, నన్ను కాపాడు స్వామి, గోవిందా గోవింద అంటున్నాడు. దానికే స్వామి ఆనందిస్తున్నాడు. అక్కడ అతను తోటలో పువ్వులు 2-3 దూరం, తోట లేదు, ఎక్కడి నుంచో పట్టుకొచ్చి 2-3 పువ్వులు అక్కడ అర్చనగా పెట్టేవాడు. ఒకరోజు పని తొందరలో ఉండడం వల్ల ఎవరికో కుండలు, పాత్రలు, మూకుళ్ళు
బాగా తయారు చేయిస్తానని చెప్పడం వల్ల, చేసిస్తానని చెప్పడం వల్ల, వాటి తయారీలో ఉండడం వల్ల హడావిడిలో ఆయన పువ్వులు తేలేదు. కాసేపు కంగారు పడ్డాడు. రోజు పువ్వులు తెస్తున్నాం, పెడుతున్నాం, ఈవేళ పూలు కోయడానికి కూడా సమయం లేదు, భగవంతుడు క్షమిస్తాడా అని అనుకుని వెంటనే ఆయన మెరిసిందిట. మట్టితో విగ్రహం చేశాను, మట్టితో గంట చేశాను, మట్టితో శటగోపం చేశాను, మట్టితో పువ్వులు చేస్తే ఏమన్నా తప్ప అని చెప్పి ఆ మట్టితోనే, పైగా మట్టి చేయడం వల్ల గోళ్ళకి మట్టి అంటుకుంటుంది కదా చేతులకి, ఆ మట్టిని ఇలా తీసి కాస్త కొంచెం తడి చేసి ఆ మట్టి తీసి గోళ్లతోటే నెమ్మదిగా సన్న సన్న రేకులు అవి పెట్టి పువ్వులు చేసేట. 5-6 పువ్వులు అయ్యాయి. ఆ మట్టిని గోళ్లతో చేసినటువంటి పువ్వులను అక్కడ పెట్టి స్వామివారికి సమర్పణ చేసేట. పరమానందంగా నాకు తిరుపతి మీద అన్ని పువ్వుల కంటే ఈ పువ్వులే బాగున్నాయని స్వామివారు సేకరించాట. అది స్వామి హృదయం, అది స్వామి హృదయం, మట్టి పూలు. అదే రోజుని తర్వాత తొండమాన చక్రవర్తి బంగార పుష్పాలు చేయించి పట్టుకెడితే ఆ కొమ్మరి దగ్గరికి వెళ్ళి మట్టి పూలు పట్టుకుని ఈ బంగారం పూలు కంటే ఇవి బాగున్నాయని చెప్పేట్టు ఖచ్చితంగా. ఎందుకని ఒక మహారాజు బంగారు పుష్పాలు పెట్టాడంటే ఆలోచించండి, మహారాజు గారికి బంగారు పుష్పాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆయన వాళ్ళ ఆవిడ ఏమో సంపాదించలేదు, అక్కడ కూలి పని చేశారా, నాలి పని చేశారా? ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బు నుంచే వీళ్ళు అన్నీ చేస్తారు, అంతే కదా. నువ్వు బంగారు పుష్పాలు పెట్టినా ఏం పెట్టినా అది ప్రజల సొమ్మయ్యా. కానీ ఆ కుమ్మరివాడు తన సొంత కష్టంతో మట్టి పువ్వులు చేసి నాకు ఇచ్చాడు. అలా తన కష్టాన్ని తాను నమ్ముకుని ధర్మంగా ఉండేవాడే నాకు నిజమైన భక్తుడు అని వెంకటేశ్వర స్వామి స్పష్టంగా చెప్పాడు. మనం అందరం మన ఉద్యోగ బాధ్యతలు చేయాలి, మన వ్యవసాయం, మన సంసారం, మన సమాజంలో మన పనులు ఏ ఉన్నా అవన్నీ చేయాలి. ఏ పూజ పేరు మీద వాటిని ఎగ్గొట్టకూడదు. అవసరమైతే దైవ పూజ మానేసినా మన బాధ్యత మనం చేయడమే ముఖ్యం. ఇక్కడ దీక్షల పేరు మీద, యాత్రల పేరు మీద ఊరికే సెలవులు పెట్టేయద్దు. అలాగా మన బాధ్యతలు మనం చేశాకే ఏదైనా సరే. ఉద్యోగం మనం జీతం తీసుకుంటున్నాం, అక్కడ ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా సరే జీతం తీసుకుంటున్నాం. జీతానికి మనం న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఆ ధర్మం ఒక్కటి సక్రమంగా చేసి సాయంత్రం ఆఫీసు వదిలిపెట్టేటప్పుడు ఆ ఫైలు మూసేసి కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా భక్త్యా మనసా ఇంద్రియైర్వా ప్రకృతి బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అని ఆఫీసులో మీరు ఫైల్స్ మూసే ల్యాప్టాప్ మూసేసేటప్పుడు ఒక్కసారి దేవుడికి దండం పెట్టి బయటికి రండి. ఆఫీసులో మీరు చేసిన పనుల వల్ల మీకు ఏమీ నష్టం కలక్కపోగా లాభమే కలిగేలాగా. ఒక్కోసారి ఏమన్నా మన వల్ల పొరపాటు జరిగినా ఆ నేరం మన మీదకి రాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, ఏమీ గొడవలేదు దానికి. ఎందుకంటే ఆ పనిని, దాని ఫలితాన్ని భగవంతుడికి అర్పించావు. దీన్నే శరణాగతి అంటారు. ఎందుకంటే ఒకసారి అనుకోని పనులు చేయాల్సి వస్తుంది యజమాని ఒత్తిడి మీద. నువ్వు చేయవయ్యా నేను చూసుకుంటా అంటాడు. దారుణం ఏంటంటే మన మీద కేసు వచ్చే టైంకి ఈయన ఉండడు, ఎక్కడ మన మీదకి వస్తుంది, మనం జైలుకి వెడతాం. నువ్వు సంతకం పెట్టావు కదా అంటారు, ఇక్కడ సంతకం కనపడుతుంది, అక్కడ పలానా ఆయన చెబితే పెట్టానండి అంటే ఆ విషయం అక్కడ రాయలేదుగా అంటారు. సంతకం పెట్టావు కానీ పలానా ఆయన చెబితే పెట్టానని పెట్టలేదు కదా మరి, అంటే పద. అటువంటివి మన మీదకి మనం అన్యాయంగా ఏం చేయలేదండి, మనం తప్పనిసరి చేసాం. యజమాని చెప్పడం వల్ల చేసాం, ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో చేశాం. మన మనస్సులో కనుక చిత్తశుద్ధి ఉంటే, కల్మషం లేకపోతే, తప్పు చేయాలనే భావన లేకపోతే, తప్పనిసరి చెయ్యాల్సి వస్తే ఆ పనిని కూడా భగవదర్పితం చేస్తే అది మన నెత్తి మీదకి రాకుండా భగవంతుడు చూసుకుంటాడు, అనుమానం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటే చేయవలసింది ఇది ఉపాయం. ఉద్యోగాలు మానేయక్కర్లేదు, అలాగని ఎదిరించి దెబ్బలాడు గొడవలు పెట్టుకోక్కర్లేదు. అన్నిటికీ ఉపాయాలు ఉన్నాయి ఆధ్యాత్మిక వ్యవస్థలో. నిశ్చింతగా జీవనం చేయించాడు. అందుకని మట్టి పూలనే భగవంతుడు ప్రేమించాడు. మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎందుకు ప్రేమించాడు? మట్టి అంటే ఇష్టం కాదు. మళ్ళీ అక్కడ ఆ కుమ్మరి దైవ పూజ కంటే తన బాధ్యతగా కుండలు చేయడాన్నే ప్రధానంగా భావించాడు. అంచేత ఒక కార్యాలయానికి కాపలాదారుగా ఉన్న మనిషి ఉంటాడే, ఆయనకి ఎదురుగానే గుడి ఉండొచ్చు, ఎప్పుడూ ఆ గుడిలోకి వెళ్ళకపోయి ఉండొచ్చు. ఈ కాపలాదారుగా ఉండేటువంటి బాధ్యతను సక్రమంగా చేస్తూ ఇక్కడే కూర్చొని స్వామి నీ గుడిలోకి నేను రాలేకపోతున్నా, కానీ ఇక్కడ నా బాధ్యత నాకుందయ్యా, నన్ను మన్నించు అని దండం పెట్టుకుంటే నిత్యము గుళ్ళో ఉండే అర్చకుడికి ఏ పుణ్యం వచ్చిందో ఈ కాపలాదారికి అంతే పుణ్యం వస్తుంది. మనస్సులో స్మరించడం ఇది చాలా ముఖ్యమైన మాట.
అప్పుడు భగవంతుడి ప్రేమ మనకు ఎలా దొరుకుతుందయ్యా? ఆవు రావురమని ఆకలేసి అమ్మా పాలు అమ్మా పాలు అమ్మా పాలు అని ఏడిచే ఉయ్యాల్లో బిడ్డకి తల్లి ఒక్కసారి పనంతా పూర్తి చేసుకుని వచ్చి ఏమిటరా నువ్వు బతకని ఇవ్వరా బాబు అంటూ ఒక్కసారి ఆ స్తన్యాన్ని ఆయన నోటికి అందించగానే ఆ బిడ్డకి ఎటువంటి ఆనందం కలుగుతుందో మనకి భగవంతుడి పాదాలు అంత ఆనందం కలిగిస్తాయట. ప్రాయ ప్రపన్నజనతా ప్రథమావగాహ్యౌ మాసుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పరతులావతులాంతరౌ తే శ్రీవేంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. స్వామివారి పాదాలు ఎలాంటివి అంటే ప్రాయ ప్రపన్నజనతా ప్రథమావగాహ్యౌ, ప్రపన్నత ఉండాలి. ప్రపన్నత అంటే శరణాగతి. అందుకే ఇవాళ అంశానికి మనం శ్రీవేంకటేశ్వర శరణాగతి అని పేరు పెట్టుకున్నాం. ప్రపన్న జనత, నేను నీకు పూర్తిగా దాసుండి, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నా అని అర్పించి మన పని మనం చేయాలి. మానేసి కూర్చోకూడదు. అర్పించి మానేసి కాళ్ళు జాపుకుని కూర్చోకూడదండి. అర్పించిన తర్వాత ఎలా చేసినా ఒకటే, ఇబ్బంది లేదు. అది భగవంతుడు గ్రహిస్తాడు. ప్రాయః అంటే తరచుగా. ప్రపన్న జనత ప్రథమావగాహ్యౌ, ఎవరికి భగవత్పాదాల యొక్క తత్వం అర్థమవుతుంది, ఎవరికి భగవత్పాదాల దయ లభిస్తుంది అంటే ప్రపన్న జనత ప్రథమ అవగాహ్యౌ, ముందు అర్థమయ్యేది వారికే, లభించేది వారికి. ఎవరు సంపూర్ణంగా శరణాగతి చెందుతారో వాళ్ళకి లభిస్తుంది ఖచ్చితంగా. భగవంతుడు నమ్ముకుని మనం ఆ పని చేస్తే గొడవలేదు. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు ఓ చిత్రం జరిగింది. చుట్టూ గోపకులు గోపికలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు కదా, రకరకాల జనం. గోవులు ఉన్నాయి. ఆ గోవులు కొండ కిందకి వెళ్ళిపోయాయి. కృష్ణుడు ఉన్నాడు కదా, కొండపైకి ఎత్తాడు కదా, అందుకని గోవిందుడి దగ్గరికి గోవులు వెళ్ళిపోయాయి. కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళారు, గోపికలు వెళ్ళారు, కానీ కొంతమంది వెళ్ళలేదుట, బయట నుంచున్నారట. కాస్త బలంగా ఉన్నవాళ్ళు ఏమిటంటే, కుర్రాడు కొండపైకి ఎత్తాడు, కింద కొంప తీసి కింద పడేస్తే మనం పడిపోతాం. అసలు కుర్రాడు కొండ ఎలా పైకి ఎత్తాడనే ఆలోచన వీళ్ళకి రాలా. వాడు పడేసేవాడైతే పైకి ఎత్తగలడా? వాడు వల్ల అవుతుందా? భగవంతుడు కాబట్టే ఎత్తాడు. భగవంతుడు సంపూర్ణంగా నమ్మాలి. నమ్మడం మానేసి వీళ్ళు బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న వాళ్ళు, వ్యాయామాలు బాగా చేసిన వాళ్ళు, పొద్దున్న జిమ్ సాయంత్రం జమ్ అనే గ్యాంగ్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు బయట నుంచి ఉన్నారట, ఏమో కింద పడేస్తాడేమో అని. ఆ పర్వతం బాగానే ఉంది, వీళ్ళ మీద ఇంద్రుడు విసిరిన రాళ్ళు అన్నీ పడ్డాయి. పర్వతం కింద ఉన్న వాళ్ళ మీద ఒక్క రాయి పడ్డా, ఈ బలవంతుల మీద రాళ్ళు పడ్డాయి. వీళ్ళు రాళ్ళని ఏం చేయలేరు కానీ కొండలు ఎత్తుతారట. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నట్ట, చాలా తెలివైన వాడు, కిందకి వెళ్ళేట, కానీ కూడా పట్టుకొచ్చిన గొడుగు పట్టుకుని వెళ్ళేట. ఆయన దగ్గర గొడుగు ఉంది, ఎందుకంటే వాన వస్తుంది కదా, అందుకని గొడుగు పట్టుకొచ్చాడు. గొడుగు కిందకి పట్టుకెళ్ళి శ్రీకృష్ణుడు కొండను ఎత్తితే దాని కింద ఈ గొడుగు కూడా ఇలా పెట్టాట. ఎందుకయ్యా ఇలా పెట్టావంటే, పొరపాటున కుర్రాడు వదిలేస్తే పోనీ గొడుగు ఉంది కదా అన్నట్టు. వీడిని ఏమనాలి? వీడికంటే బయట ఉన్నవాడే నయం, అసలు వాడు నమ్మలేదు. లోపలికి వెళ్ళినవాడు ఎలాగో నయం, పూర్తిగా నమ్మాడు. సగం నమ్మి సగం నమ్మని రకం అంటే ఇదే. నిజంగా కృష్ణుడి చేతిలోంచి కనుక కొండ జారి పడితే వీడు గొడుగు కాపాడుతుందా? గొడుగుతో సహా వీడు అయిపోడా? సగం నమ్మి సగం నమ్మపోడు. మనలో చాలామంది ఇలాగే ఉంటాం, నన్ను మన్నించండి. సగం నమ్ముతాం, సగం నమ్మం. భగవంతుడి మీద నమ్మకం సంపూర్ణంగా ఉండాలి. అలాగే మన ప్రయత్నం కూడా సంపూర్ణంగా చెయ్యాలి. మళ్ళీ నువ్వు ఇది చెయ్యలేదు కదా అనద్దు, సంపూర్ణంగా ఉండాలి. అప్పుడు రోగాల బారి నుండి, అనేక రకాల మానసిక దుఃఖాల బారి నుండి కూడా మనం బయటపడతాం. భారతంలో చెబుతాడు, వ్యాస భారతంలో స్పష్టంగా వ్యాసుడు ఒక చోట చెబుతాడు ధర్మరాజును ఉద్దేశించి, మనిషికి 4 రకాలుగా దుఃఖం వస్తుందయ్యా అంటాడు. 4 రకాలుగా. అందులో ఏమిటంటే, 1 వ్యాధి, 2 శరీరానికి బాగా శ్రమ అవడం, అలసట అయిపోవడం, 3వది ఇష్టం, మనకి ఇష్టమైంది వదులుకోవలసి రావడం, ఇష్టమైన వాళ్ళని వదులుకోవలసి రావడం, 2వది అనిష్ట సంఘటన, మనకి ఇష్టం లేనివి సమాజంలోనూ ఇంట్లోనూ జరుగుతూ ఉండడం. ఈ 4 కారణాల వల్ల ప్రధానంగా దుఃఖం వస్తుంది. గమనించండి, మనకు వచ్చే దుఃఖాలన్నింటినీ కేటగిరీ చేస్తే కేటాయిస్తే ఎందులో గడుతుంది. 1 వ్యాధి, ఏదో రోగం వచ్చింది. ఈ కాలంలో రోగాలే ఎక్కువ. ఏం తినాలో తెలియదు, ఏం కట్టుకోవాలో తెలియదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. గాలి కలుషితం, అన్నం కలుషితం, నీళ్లు కలుషితం. ఎందుకంటే మనిషి మనస్సు కలుషితం, అందుకని అన్నీ కలుషితం అయ్యాయి. అన్నింట్లోనూ కల్తీయే. ఇంట్లో వండుకునే ఓపిక లేదు, బయట నుంచి తెప్పించుకుందామంటే ఏ నూనె వాడతారో తెలియదు. ఇది అనారోగ్యాలు. అలాగే శ్రమ, బాగా శ్రమ పడ్డాం, అలిసిపోయాం, శరీరానికి శ్రమ. దానికి కారణం చెబుతాడు, పరిష్కారం చెబుతాడు వ్యాసుడు. నీకు రోగం వచ్చింది, మందులు వాడుకో, వైద్యం తప్పదు కదా, చేసుకో. దానికి నువ్వు దేవుడి మీద ఆధారపడితే కుదరదు. అక్కడ నువ్వు చెయ్యి.
అలాగే శరీరం బాగా అలసిపోయింది, మంచిది రామకృష్ణ అనుకుంటూ 1 గంట విశ్రాంతి తీసుకో. విశ్రాంతి ద్వారా అలసటను తగ్గించుకోవచ్చు. మందులు వాడడం ద్వారా, జాగ్రత్త పడడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుని వైద్యము చేసుకోవచ్చు, రోగాలు కూడా తగ్గించుకోవచ్చు ఇబ్బందుల. కానీ ఆ తగ్గించడంలో కూడా మనసులో వచ్చే దుఃఖాలకి, కష్టాలకి, భగవత్ ప్రార్థనకిను తాత్కాలికంగా చేసే ప్రార్థనకి, నిరంతరం చేసే స్మరణకి తేడా ఉందండి. తాత్కాలిక ప్రార్థన ఎలాంటిదో తెలుసా? అది పెయిన్ కిల్లర్. అప్పటికప్పుడు ఆపద వస్తే దేవుడా అన్నా కూడా రక్షిస్తారని అనుమానం లేదు, కానీ అది పెయిన్ కిల్లర్. అప్పుడే ఉపయోగిస్తుంది, తర్వాత ఉపయోగపడదు, అయిపోయింది, మళ్ళీ రాడు. ఇంకా నీ ఇంట్లో కూర్చుంటాడు అనుకోకు. తాత్కాలికంగా ఆర్తితో చేసే గజేంద్రుడి ప్రార్థన లాంటిది పెయిన్ కిల్లర్. నిరంతరం మనస్సులో నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అని చేసే ప్రార్థన వ్యాధి నిరోధక శక్తి, ఎప్పుడు ఏ రోగం రాకుండా చేస్తుంది. పెయిన్ కిల్లర్ వాడాలా, నిరోధక శక్తి పెంచుకోవాలా? పెయిన్ కిల్లర్ వాడితే తాత్కాలికంగా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. పెయిన్ కిల్లర్ ఎలా పనిచేస్తుందో పత్రికల్లో వచ్చింది, చదివి చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను దుంపదగా ఇలా పనిచేస్తుందా అని. అది లోపలికి ఎడుతుందట, రక్తంలో కలుస్తుందట, అన్ని నాడుల్ని స్పృశిస్తుందట, వెతుక్కుంటూ వెడుతుందట. పోలీసులు దొంగను వెతికినట్టే వెతుకుతూ వెడుతుందట. వెతికి వెళ్ళి ఎక్కడుందో అక్కడికి ఎడుతుందట. కానీ ఏం చేస్తుంది? ఆ నొప్పికి కారణమైన కణాన్ని పక్కకి దోస్తుంది, అది నాశనం చేయదు. పక్కకి దోస్తుంది పెయిన్ కిల్లర్ అంటే. అది పక్కకి దోయడం వల్ల ఏమైంది? అమ్మాయ తలనొప్పి తగ్గింది అని మనం మళ్ళీ ల్యాప్టాప్ తీసాం. ఇక్కడ 1 గంటకి ఏమైంది? ఈ వెళ్ళినటువంటి కణం ఉందే మందు అది పనిచేయడం, దాని పవర్ తగ్గింది. మరి తర్వాత పనిచేయదు కదా. వేడి నీళ్ళు కాచాం, ఎంతసేపు ఉంటాయి? 1/2 గంట ఉంటాయి, తర్వాత చల్లారుతాయి కదా. మందేనా అంతే, దాని శక్తి తగ్గింది. ఇది తగ్గగానే ఏమైంది? ఇది వీక్ అయ్యింది, బలహీనమైంది. మళ్ళీ అది పక్కకు వచ్చింది, మళ్ళీ మోకాలు పెట్టింది. పెయిన్ కిల్లర్ ఇంతే, దాని పేరే పెయిన్ కిల్లర్. క్రమక్రమంగా మనకి అది హ్యూమన్ కిల్లర్, మనిషిని కూడా చంపుతుంది. ఎక్కువ పడితే ప్రమాదం. సావకాశంగానే రోగం తగ్గేలా చేసుకోవాలి, కానీ పెయిన్ కిల్లర్లు వాడకూడదు. వాడమని డాక్టర్ కూడా చెప్పడు. మనం వాడి ప్రాణం తింటాం. అక్కడ తగ్గాలండి ఏదో ఒకటి రాయండి అంటే బిల్లు రాస్తాడు ముందు, ఎవరు అయిపోయినా సరే. నువ్వు ఏదో ఒకటి రాయాలని నాకు ఏం చేస్తాడు ఆయన మాత్రం? అక్కడ సావకాశంగా తగ్గినా పర్వాలేదండి, నెమ్మదిగానే చేయండి అంటే సరిపోతుందమ్మా. నాకు మోకాళ్ళు నొప్పి వచ్చింది, ఇప్పటికే ముందు కొంచెం ఇబ్బంది ఉంది, ప్రయాణాలు ఇబ్బంది అవుతున్నాయి, భరించాను 2 నెలలు భరించాను, ఏమీ వాడలేదు. మా అమ్మ చెప్పినట్టే వెనపోస రాశా, కొబ్బరి నూనె రాశా, ఇంకా కొంచెం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఆయన ఎవరు రాసేసాడు మొత్తం ఇలాగ, ఇంత పట్టబెట్టాడు. ఇవన్నీ ఎందుకండి అన్న? పెయిన్ కిల్లర్ అన్నాడు. ఎందుకు పెయిన్ కిల్లర్ అన్న? మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదండి, టక్కమూడు నేను ప్రయాణాలు మానేస్తాను, ఇవి రాయకండి అని చెప్పాను నేను. అంతే మొండితనం, నేను మానేస్తాను, ఏమి ఇబ్బంది లేదు, రాయకండి. సావకాశంగా తగ్గేలాగే బిళ్ళలు రాయండి అన్న. సావకాశంగా తగ్గడానికే రాశాడు. అవి ఖరీదు తక్కువ, బాగా పనిచేస్తాయి. 3 నెలల పాటు వాడానమ్మా తగ్గే ఖచ్చితంగా. బయట అయితే పెయిన్ కిల్లర్ అంటారు. ఇక్కడ పెయిన్ కిల్లర్ అంటే ఏమైంది? తాత్కాలికంగా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అదే ఆయుర్వేద మందుల్లో శాశ్వతంగా ఉంటుంది. ఇంగ్లీష్ మందుల్లో కూడా ఉన్నాయి, నెమ్మదిగా తగ్గుతాయి. హోమియో మందు నెమ్మదిగా తగ్గుతుంది, కాస్త ఓపిక పట్టాలి. సాయంత్రానికి తగ్గాలంటే అలాగా కాస్త ఓపిక పట్టాలి మనం. అలా వ్యాధులను మందుల ద్వారా, వ్యాధి నిరోధక శక్తి ద్వారా తగ్గించుకోవచ్చు. ఇక మానసిక దుఃఖాలు ఉన్నాయి. అనిష్టమైన సంఘటన జరిగింది, దాన్ని భరించాలి కదా. అలాగే మనకి ఇష్టమైన వాళ్ళ నుంచి వియోగం కలిగింది. మనం బాగా ప్రేమించాం ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి జారిపోయాడు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకి ఇష్టమైన వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే అంత చనిపోవడం వరకు ఎందుకు అనుకోవాలి? నెల్లూరులో ఉంటున్నాం, నెల్లూరు నుంచి మనకు ఉద్యోగం వచ్చి ఎక్కడో వేరే ఊరు హైదరాబాదు బదిలీ అయిపోయింది. వెళ్ళక తప్పుతుందా? ఉద్యోగం మానేస్తామా? మనకు కవాక కావలసిన వాళ్ళు ఉన్నారు, పక్కింట్లో పైవాటాలు అందరూ, వీళ్ళందరూ ఇష్టమైన వాళ్ళు, వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళాలి. దుఃఖమే మనసుకు బాధగానే ఉంటుంది, వెళ్ళలేము, ఏడుస్తూ కూర్చుంటాం. కానీ దానికి విరుగుడు ఏమిటాయంటే ఇప్పుడు వ్యాసుడు చెబుతాడు భారతంలో, నీకు ఇష్టమైన అనిష్టమైన సంఘటన జరిగినా సరే, ఇష్టమైన వాళ్ళని విడిచిపెట్టవలసి వచ్చినా సరే, దానికి పెద్ద విరుగుడు ఏమిటంటే మానసిక వివర్జనాత్, మనస్సులోంచి ఆలోచనని తీసేయి సుఖంగా ఉంటావు. ఆలోచించకు, వదిలేయి. ఎవరితోనైనా ఎప్పుడైనా వియోగం తప్పదు. సంయోగా విప్రయోగాంతాహ అంటాడు రామాయణంలో రాముడు. అన్ని సంయోగాలు వియోగం కోసమే. మనం ఎంతమందిని ఎంత ప్రేమించినా ఈ శరీరాన్ని విడిచిపెట్టక తప్పదు, వారు ఈ శరీరాన్ని ఎంత ప్రేమించినా విడిచిపెట్టక తప్పదు. అంచేత ముందు నుంచి కొంచెం వియోగానికి కూడా అలవాటు పడాలి. అనిష్టమైనవి అనేకం జరుగుతూ ఉంటాయి మన ఇంట్లోనూ సమాజంలోనూ కూడా, ఇష్టమైనవి జరగవు. ఈ రెండిటికి మందు ఏమిటి అంటే మనస్సులోంచి ఆలోచనని విడిచిపెట్టడమే. అంతేగాని మనకి ఇష్టమైంది జరిగేలా చేద్దాం అని బలవంతంగా చేస్తే మొత్తం కెలికినట్టే వ్యవహారం, పాము పుట్టలో వేలు పెట్టినట్టే పడగేసి కాటేయడం ఖాయం. అలా జీవితాన్ని చేసుకోకూడదు. మనం వదిలేయాలి, అక్కడ వదిలేయాలి. ఆ విషయాన్ని ఎలా పట్టుకున్నామో అలాగే వదిలేయాలి.
వదిలేయాలి అంటే ఆ మనస్సులో ఆ దృఢత్వం రావాలంటే ముందు నుంచి ఇది నిలబడదు అని తెలుసుకోవాలి. ఇది శాశ్వతం, ఇది శాశ్వతం అని అనకూడదు ఖచ్చితంగా. అబ్బాయిని ఎవరికైనా పరిచయం చేస్తున్నామంటే కొంతమంది తల్లిదండ్రుల దృష్టి ఎలా ఉంటుందంటే, ఏమిటోనండి మా ఆశలన్నీ వీడి మీదే ఉన్నాయి, వీడికి ఏమో చదువు రావట్లేదు, అసలు అన్ని ఆశలు వాడి మీద పెట్టుకోవడం నీదే తప్పమ్మా, వదిలేయి, నీ చదువు నువ్వు చదువుకో, నీ పని నువ్వు చేసుకో. ఇప్పుడు ముందు వాడి మీద ఒత్తిడి పెరిగింది. అమ్మ నాన్న ఎవరికి నన్ను పరిచయం చేసినా సరే నేను ఇంకా మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతుంటే మా ఆశలన్నీ వీడి మీదే, మా ఆశలన్నీ వీడి మీదే, మా ఆశలన్నీ వీడి మీదే అంటే ఏమైంది, ఈ ఆశలన్నీ కలిసి 10 ధాన్యం బస్తాల రూపంలో వాడిని ఎత్తి మీద చేరే, వాటికి టెన్షన్ వచ్చింది. ముందు చదువులారా, ఇన్ని ఆశలు వాడి మీద పెట్టాలా? ఏదో వాడు దాన్ని వాడు చదువుకుంటున్నాయండి, బాగా చదువుకుంటే చాలని ఒక మాట అంటే చాలా వదిలేయాలి. ఆశలన్నీ వీడి మీదే, ఆశలన్నీ వీడి మీదే అనగానే ఏమవుతుంది, వాడు ఒత్తిడి పెరిగి సరిగ్గా మన ఆశలకి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తాడు. అప్పుడు ఇంత నమ్మాం ఇలా అయింది, అంత నమ్మడం నీదే తప్ప. అక్కడ వాడి మీద ఎవరు ఆధారపడమన్నారు? నీ ఆనందం నీ మీద ఆధారపడాలి. మన ఆనందం ఎంత చిన్న ఆనందం ఇతరుల మీద ఆధారపడినా అది ఆనందం కాదు, దుఃఖం. నీ నుంచే నువ్వు ఆనందం పొందాలి, నీ నుంచే నువ్వు ఆనందంగా ఉండాలి. అందుకు భక్తి జ్ఞాన వైరాగ్యాలే ప్రధాన సాధనం. భగవంతుని మీద భక్తి ఉండాలి, అంతా ఒక్కటే అనే జ్ఞానం ఉండాలి, లౌకిక విషయాల పట్ల వైరాగ్యం ఉండాలి, ఎక్కడికెక్కడ వదిలేసేలాగా. అప్పుడు మన ఆనందం మన మీదే ఆధారపడి ఉంటుంది. నాకు నలుగురు వచ్చి మాట్లాడితే కానీ ఆనందంగా ఉండదు, అదో జబ్బు, డాక్టర్కి చూపించుకోవడం మంచిది. ఎవడు లేకపోయినా సరే మనం సుఖంగా పడుకోవాలి. అలాగే నలుగురు ఉన్నంత మాత్రాన మనం ద్వేషించాల్సిన పని ఇలా. వచ్చారు మాట్లాడతాం, వెళ్ళారు మాట్లాడడం మానేస్తాం. వచ్చిన ఆనందమే, వెళ్ళిన ఆనందమే, గొడవ లేదు. ఎవరు లేకుండా నేను ఉండలేను, ఉండాలి. జీవితంలో ప్రతిరోజు ఒక అరగంట సేపైనా ఏకాంతంగా ఉండాలి. ఫోను కూడా కట్టేయాలి, టీవీ కూడా కట్టేయాలి, పుస్తకం కూడా కట్టేయాలి. కేవలం భగవత్స్మరణ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఒంటరితనం వస్తే దాన్ని ఏకాంతంగా మార్చుకోగలుగుతాం. ఒంటరితనంలా మనని బాధించదు. అంటే రోజు ఒక అరగంట అభ్యాసం చేయాలి. అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి మనం ఒక్కళ్ళు ఉండేటువంటి సన్నివేశాన్ని ఆనందంగా భావించారు. దానికి దుఃఖపడ్డం దేనికి? అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? అందరూ ఉండగానే మనం కూడా వదిలేసి వెళ్ళిపోతాం పైకి. ఇక్కడ అప్పుడెవడు కాపాడతాడు? దీన్ని అభ్యాసం చేయాలి, మానసిక అభ్యాసం. అప్పుడు బాగుంటుంది. లేకపోతే వెరి తాపత్రయం పడుతుంది. అది భగవంతుడు శరణాగతి ద్వారా ఆ మానసిక ఒంటరితనాన్ని కూడా మనం జయించవచ్చు. ఎలాగా? ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ. భగవంతుని పాదపద్మాలు ఎటువంటివి అంటే శరణాగతి చెందిన వారికి బాగా అర్థమవుతాయి, వారిని బాగా కాపాడతాయి. ఎలాగా? మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ. ఆకలేసి ఆవురావురమంటూ ఏడుస్తూ ఉన్న, గుక్కపట్టి ఏడుస్తూ ఉన్న పిల్లాడికి తల్లి స్తన్యం అందించగానే ఎంత ఆనందంతో వాడు కిక్కురు మనకుండా గుటకలేసి మరీ తాగుతాడో, అలాగా ఆపదల్లో ఉన్నవాడికి భగవంతుడు శరణాగతి అంత ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అందుకే ఆయన పాదాలు ఎటువంటి ప్రాప్తౌ పరస్పరతులాం. మళ్ళీ భగవత్పాదాలని పోల్చాలంటే భగవత్పాదాలతోనే పోల్చాలట. మళ్ళీ పద్మాలతో కూడా పోల్చడానికి వీల్లేదు, దేంతోనూ పోల్చడానికి వీల్లేదు. అతులాంతరవుతే, వేరేది దానికి సాటి రాదు. మళ్ళీ కుడిపాదానికి ఎడమపాదానికి కుడిపాదము పోలికగా ఉంటాయి. అందుకే వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఒక ప్రత్యేకతను గమనించండి మీరు. సాధారణంగా మన దేవతా విగ్రహాలన్నీ ఈ కుడి చేత్తో అభయం ఇస్తూ ఉంటాయి, ఎడం చేత్తో ఇలా వరమిస్తున్నట్టుగా వరద అంటారు దీన్ని. ఇలా ఉంటాయి సాధారణంగా అమ్మవారి హస్తాలు, అనేక దేవతల హస్తాలు సాధారణంగా ఇలా ఉంటాయి. కానీ వెంకటేశ్వర స్వామి హస్తాల్లో ఆశ్చర్యం ఏమిటంటే కుడి చేత్తో అభయం ఉండదు, ఇది కిందకు ఉంటుంది ఇలాగా. ఈ ఎడం చేత్తో కూడా వరద అన్నట్టుగా ఇలా ఉండదు, ఇలా ఉంచినట్టుగా ఉంటుంది. మోకాలికి పైభాగంలో కటిహస్తం అంటారు దాన్ని, ఇలా ఉంటుంది ఇలాగా. ఈ పైన 2 హస్తాల్లో శంఖ చక్రాలు ఉంటాయి. అవి ఎందుకు అందరికీ తెలుసు, శంఖం చక్రం యుద్ధంలోనూ ఉపయోగిస్తారు. శంఖం ధ్వని ఆనందం, అలాగే చక్రం రాక్షస సంహారం, మనలో ఉండే దుర్గుణ సంహారం, అవి అర్థమవుతున్నాయి. ఈ చెయ్యి కిందకి దేనికండి? అభయం అవడం మానేసి ఇదేమిటిది ఇలాగా? దానికి అర్థం ఏమిటి పెద్దలు చెప్పింది అంటే, స్వామివారి విగ్రహాన్ని మనం చూసినప్పుడల్లా ఆయన చెబుతున్నట్ట, పైకి చూడకో కిందికి చూడు. పైకి బాగా నగలు ఉన్నాయి, నగలు చూడక ఎవడో పెట్టాడు, ఎవడో పట్టుకుపోతాడు, నీకు అనవసరం. కిందకి చూడు అంటే 2 పాదాలు చూడమని అర్థం. ఇక్కడ పైకి చూసామనుకో, ఎన్ని నగలు ఉన్నాయో, ఎంత వైభవమో, దీని మీద దుర్బుద్ధులు కూడా పుడతాయి. ఇక్కడ మన దృష్టి ఎంతసేపు బంగారం మీదే. అందుకే నేను లోకంలో ఆశ్చర్యపోతూ ఉంటాను. బాగా డబ్బున్న వర్గాల వారు ఏదైనా గుడి కడితే వెంకటేశ్వర స్వామి గుడే కడతారండి, రామాలయం శివాలయం కట్టరండి. వాళ్ళకి డబ్బున్న దేవుడే కావాలి. శివుడి దగ్గర డబ్బులు ఎక్కడున్నాయా? ఏనుగుతోలు బూడిదే. ఏముంది అక్కడ? అభిషేకం. రామచంద్రమూర్తి ఎన్నున్నా కూడా ఇబ్బంది, ఎప్పుడూ కష్టాలే. ఏముంది? సీతాదేవి ఉండమే కష్టం పక్కనే.
అందుకని రామాలయం కట్టరు, శివాలయం కట్టరు, వెంకటేశ్వర ఆలయం. ఎందుకంటే మనకు బాగా డబ్బు ఉంది, డబ్బున్న దేవుడే నచ్చుతాడు. డబ్బు లేకుండా నిరాడంబరంగా ఉండేటువంటి శివుడు కానీ, డబ్బు కంటే ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చిన రామచంద్రమూర్తి కానీ మనకి నచ్చడం. బాగా డబ్బులు ఉండాలి, బాగా పైగా వెంకటేశ్వర గుడి కడితే ఆభరణాల పేరు మీద బాగా వసూలు చేసుకోవచ్చు. శివాలయంలో ఏం ఆభరణాలు ఉంటాయి, ఆయనే బోల్డేగా ఏం పెడతావు అక్కడ? ఈ ఆలోచనలో కూడా మార్పు రావాలండి. నన్ను అడిగితే వెంకటేశ్వరాలయాల కంటే రామాలయం, శివాలయం వల్ల లోకంలో జ్ఞానం, వైరాగ్యం, ధర్మం బాగా పెరుగుతుంది. మీ ఊళ్ళో ఉండే శివాలయాన్ని పునరుద్ధరణ చేయండి, రామాలయాన్ని పునరుద్ధరణ చేయండి. రామచంద్రమూర్తి ధర్మానికి ప్రతీక. సమస్త సామ్రాజ్యాన్ని వదిలేసి ధర్మం కోసం నిలబడ్డాడు ఆ మహానుభావుడు. ఆయన గుళ్ళో కడితే ఆ కాంక్ష కలుగుతుంది. అందుకే వెంకటేశ్వర స్వామి కూడా నన్ను చూస్తే అందరికీ డబ్బు కాంక్షే అని ఇలా పెడుతున్నాడు. కింద చూడు పైకి చూడక. కింద ఏమున్నాయి? 2 పాదాలు ఉన్నాయి. నా పాదాలు శరణు వేడు. పెడితే ఏం చేస్తాడు? ఈ మోకాల మీద ఈ కటికష్టం ఉంటుంది. అంటే ఈ సంసారం అనే సాగరం, జీవితం అనే సాగరం నీ మోకాలు దాటి రాకుండా నేను చూస్తా. ఇక్కడ ఆనకట్ట బ్రేక్ వేసి కంగారు పడకు. జీవితం ఎప్పుడూ సాగరమే, అది సముద్రమే. ఎందుకంటే సముద్రంలో ఉన్నట్టే నీళ్లు కాదు, మొసళ్ళు, ఏవో తిమింగలాలు, ఏవో బలమైన చేపలు మింగేసేవన్నీ ఉంటాయి. అలాగే మరి లోపలికి వెడితే రత్నాలు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. జీవితంలో అన్నీ ఉన్నాయి కదండి. కేవలం దుఃఖమే ఉంటే సంసారంలో ఎందుకు చేరతామండి? సుఖం ఉందేనే కదా చేరేం ఎక్కడ. ఆ సుఖంతో పాటుగా దుఃఖం ఉంటుంది. సముద్రంలో అన్నీ ఉన్నట్టే. ఆ సముద్రమైనా ఏదైనా జలప్రవాహం ఎంత వాన కురిసిన నగరంలో రోడ్లన్నీ మునిగిపోయినా మన మోకాలు దాటలేదనుకోండి, నీళ్లు మనకి బాధ లేదు. పీక వరకు వస్తే ప్రమాదం కదా. అందుకని ఈ సంసారం అనే సాగరం నీ మోకాలు దాటకుండా నేను చూస్తా. నీ కటిహస్తానికి పైన ఇలా కటిహస్తం పెట్టుకుని ఉంటాట సరిగ్గా మోకాలు పై భాగంలో. అది వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఉండే విశిష్టత. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌతే. అంచేత నీ పాదపద్మాలతో సమానంగా దేన్నైనా పోల్చాలి అంటే మళ్ళీ అవే ఉన్నాయ్యా, వేరే ఏమీ లేవు అంటున్నాడు అన్నాను స్వామి. అటువంటి అద్వితీయమైన అపూర్వమైన పాదపద్మాలనే మనం శరణ వేడదాం. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాఖ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌతే శ్రీవేంకటేశ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య భుజంగమాన సంసారతారక దయార్ద్రదుగంచలేన. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసారతారక దయార్ద్రదుగంచలేన. సౌమ్యోపయంతృమునినా మమ దర్శితౌతే శ్రీవేంకటేశ శరణం ప్రపద్యే. ఈ స్తోత్రాన్ని రచించినటువంటి మా అన్ననస్వామి ఉన్నాడే, ఆయన గురువుగారి పేరు మణవాల మహాముని. ఆయన ఇక్కడ ఉపయంత్రుమునినా ఉపనయనం చేసి గురువుగారి దగ్గరికి తీసుకెడతారు. అలాగే ఆయన బ్రహ్మోపదేశం చేస్తారు. అటువంటి ఉపదేశం చేసినటువంటి గురువు నాకు మణవాల మహామునయ్య. ఆయన నీ పాదాలు చూపించాడు. ఇక్కడ భగవంతుడి పాదాలు ఆశ్రయించవయ్యా అన్నాడు. అందుకే మనకి ప్రహ్లాద చరిత్రలో చెబుతారు చూడండి, చదువేమిటి అంటే చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీతవు చెప్పడి గురుడు తండ్రి హరిజేరుమనయ్యడి తండ్రి అని ప్రహ్లాదుడు చెబుతాడు పోతన గారి భాగవతంలో. చదువులు ఎలా ఉండాలి అంటే భగవంతుడి గురించి చెబుతున్నాయా? దయచేసి తల్లిదండ్రులందరూ ఇంటికి వెళ్ళి పిల్లలు చదువుతున్న పుస్తకాలు చూడండి, ముఖ్యంగా తెలుగు పుస్తకం చూడండి. అందులో దేవుణ్ణి గురించిన పాఠాలు ఎన్ని ఉన్నాయో చూడండి. నమ శివాయ ఒక్కటి కూడా ఉండదండి. అన్ని రకరకాల పాఠాలు ఏవో పెడతారు. దేవుణ్ణి గురించి ఉంటే మళ్ళీ పెద్ద గొడవ. ఒక మతం ఉంటే ఇంకో మతం ఉండాలి. ఈ తూకాలు ఒకటి ఇక్కడ మొత్తం మీద లాగేశారండి కలిపి. పూర్వకాలం నా వయస్సు వాళ్ళందరూ చదువుకున్న పాఠాల్లో పూర్వం ఉండేటువంటి కావ్యాలన్నీ దేవుడి గురించి చెప్పేవే ఉండేవి. అన్నీ పద్య కావ్యాలే ఉండేవి. అన్నీ దైవభక్తే. చెన్నైసూరు మిత్రలాభం మిత్రభేదం ఉండేది. తప్పెందుకు చేస్తారండి? అన్ని పాఠాలు చదివాక కనీసం 90% మంది బాగుంటారు కదా, చేసేవాళ్ళని చేయనివ్వండి. ఇవాళ పాఠాల్లో కూడా లోపం ఉందని నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. దైవభక్తివన్నీ లాగేశారు, దేశభక్తివన్నీ లాగేస్తారు, ఏవేవో పెడతారు రకరకాలు. తెలుగు పాఠంలో పట్టుకొచ్చి ఏవో సైన్స్ పాఠాలు సమాచార పాఠాలు పెడతారు. అవన్నీ దేనికి? ఇక్కడ దైవభక్తి అనేసరికి పిల్లలేదో అయిపోతా, లేకపోతే ఇంకో మతం వాళ్ళకి కోపం వీళ్ళకి కోపం ఈ గొడవలు అన్నీ వస్తాయి. ఇక్కడ మొత్తమే దేవుళ్ళు లేకుండా చేశారు.
దైవభక్తిని బోధించే పాఠాలు ఎన్ని ఉన్నాయో చూడండి. దేవుడి గురించి చెప్పకపోతే అది చదువే కాదని చెప్పింది భాగవతం. ఇక్కడ ఈయన అంటున్నాడు ఖచ్చితంగా, సౌమ్యోపయంత్రమునునా మమ దర్శితవుతే. మణవాల మహాముని ఈ సుప్రభాత స్తోత్రం రాసిన ఆయనకి అంతా విద్య నేర్పాక, వేదాంతం నేర్పాక చివరికి సారాంశంగా ఏమన్నా చెప్పండి అంటే స్వామివారి పాదాలు పట్టుకో, వేరే లేదని చెప్పండి. సౌమ్యోపయంత్రమునినా మమ దర్శితవుతే. ఆ పాదాలు ఎటువంటివి అంటే సంసార తారక దయార్ద్ర దృగంచలేన సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన. సత్వగుణానికి కూడా అతీతంగా ఉండగలగాలి మనం. అంటే ఇందాక చెప్పుకున్న తమో గుణం అంటే హింస, నిద్ర, ఆలస్యం, భయం, వీటిని విడిచిపెట్టాలి. రెండోది రజోగుణం అంటే రాజకీయమే పోటీలు పడడం, మాటి మాటికి నాకు ఆ పదవి కావాలి, ఆ పీఠం కావాలి, ఆ టికెట్ కావాలి, లేకపోతే నేను ఉండలేను. ఇదే రాజకీయం. ఎలా నడుస్తుందో చూస్తున్నాం కదా దేశం అంతటాను, ఎంత కుళ్ళిపోతున్నాయో మనస్సులన్నీ కూడా. అంటే ఈ రాజకీయాల నుంచి బయటపడాలంటే రజోగుణం వదిలేరు. ఎవరితోనో పోటీ మనకెందుకంటే మనం సుఖంగా ఉంటే చాలు కదా. మన రంగంలో మనం ఆనందంగా ఉన్నాం చాలు, ఇంకోళ్ళతో పోటీ మనం ఎందుకు పెట్టుకోవాలి. ఇవాళ నేను ప్రత్యేకంగా ఆనందిస్తూ ఉన్నాను నెల్లూరు వచ్చినందుకు. నా సహచర సోదరుడు ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు గారు ఊళ్ళో ప్రవచనం చెబుతున్నారని తెలిసింది. నాకు చాలా ఆనందించాను, నేను చాలా ఆనందించాను. నెల్లూరు అదృష్టం చేసుకుందురా అన్నాను నేను. ఒకేసారి ప్రవచన రంగంలో ఇద్దరు ప్రముఖులైన వాళ్ళని పిలిపించి ఒకే చోట చెప్పించగలుగుతున్నారు. ఇంతకంటే అదృష్టం ఏం కావాలండి. చెప్పే ధోరణిలో తేడా ఉండొచ్చు కానీ చెప్పే లక్ష్యం ఒక్కటేనమ్మా. దయచేసి అందరిని సమానంగా గౌరవించండి, అందరిని సమానంగా గౌరవించండి. ధోరణి తేడా ఉంటుంది, ఎందుకంటే రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు. నా మాటల్లో ఎప్పుడూ నాకు సమాజం ముఖ్యం, మనిషి జీవితం ముఖ్యం. కానీ ఈ జీవితం గురించి చెప్పడం అంతా దేనికి? చివరికి దేవుళ్ళో చేరడానికే, జీవితంలో కూర్చోవడానికి కాదు. ఇక్కడ పీఠం వేసుకొని చివరికి దేవుణ్ణి చేరాలి అంటే అధ్యాత్మతత్వం తెలియాలి, భక్తి మార్గాన్ని పట్టుకోవాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటే తప్ప అంతిమంగా మోక్షం రాదు. మోక్షం వస్తే తప్ప మనిషికి సుఖం లేదు. జీవితాన్ని గురించి ఎంత చెప్పినా, జీవితంలో ఎన్ని అనుభవించినా ఇది మిథ్యే, ఇది ఉండదు. ఇది అంతిమంగా దైవ మార్గాన్ని అనుసరించాల్సిందే. అంతే ప్రవచనం మనం వింటున్నాము అంటే ఎవరు చెప్పారు అనే దానికంటే ఏం చెప్పారు అది మన జీవితానికి అలా అన్వయించుకోవాలి. అన్వయించుకుంటే ఎవరిదైనా ఒకటే హాయిగా ఆనందంగా ఉండొచ్చు. లేదు రకరకాలుగా పోటీలు పడ్డామనుకోండి, అనారోగ్యాలు వస్తాయి అనవసరంగా. రజోగుణాన్ని జయించడం అంటే అంతే. సత్వగుణం ఉంటుందండి, అది మనం అట్టిపెట్టుకోవాలి. సత్యం, ధర్మం, కట్టుబడి ఉండడం, దేవాలయాలకు వెళ్ళడం, పూజలు అభిషేకాలు చేయడం, అన్నీ అలాగే పూజలు చేయడం, జీవితంలో కూడా శాంతంగా ఉండడం, ఇవన్నీ మంచివే. కానీ ఏమవుతాయో తెలుసా? దీనివల్ల రెండు రకాలు పెరుగుతాయి, గమనించండి దయచేసి. ఒకటి చాదస్తం, రెండు అహంకారం. ఈ సత్వగుణం వల్ల ఈ రెండూ పెరగకుండా చూసుకోవాలి. మనం బాగా ఏదో ఇంట్లో నిత్యం పారాయణలు చేసామనుకోండి, విష్ణు సహస్రం పొద్దున్న, లలితా సహస్రం సాయంత్రం, అలా 2 ఏళ్ల పాటు వరుసగా చేసామనుకోండి, దానివల్ల పెరిగేది ఏమిటో తెలుసా? మంచిదే, పారాయణ ఎప్పుడూ మంచిదే, కానీ 2 రకాలు పెరగకుండా చూసుకోవాలి. ఒకటి చాదస్తం పెరగకుండా, అంటే ఈ మధ్య మొన్న చేయలేదు, అమ్మవారికి ఏమన్నా కోపం వస్తుందేమో, దీన్నే చాదస్తం అంటారు. మొన్న శుక్రవారం కూడా నువ్వు చేయలేదు, కొంపలు అంటుకుపోలేదేమో, నువ్వేమైనా పాపం చేసావా? ఆ సమయంలో ఏమైనా పాపం చేసావా? ఏదో ఖాళీ దొరకలేదు, చేయలేదు. ఇదే చాదస్తం పెట్టుకోకూడదు. ఓ రోజు చేయకపోతే కొంపలు అంటుకుపోవాలి. లేకపోతే అన్ని నామాలు చదవలేదు, మధ్యలో ఫోన్ వచ్చింది, ఏం వచ్చినా పర్వాలేదు, ఫోన్ కట్టేయాలి. ఆన్ చేసి ఉంచాక రాదా? వచ్చింది, మాట్లాడితే మాట్లాడు, 1 నిమిషం గొడవ వదిలిపోయింది, అక్కడ పెట్టి పారాయణ చేసుకుంటానని చెప్పి అయిపోయింది. కానీ మధ్యలో ఫోన్ వచ్చింది, ఫలితం వస్తుందో రాదో, ఫోనే వస్తుందమ్మా, ఫలితం రాదు, మళ్ళీ ఫోనే వస్తుంది. ఇది చాదస్తం. రోజు ఒక సమయానికి చేస్తూ ఉండడం వల్ల ఈ చాదస్తం పెరిగిపోతుంది. అందుకే అప్పుడప్పుడు టైమింగ్స్ మార్చేయాలి. అహంకారం ఏమిటో తెలుసా? బయట ఎవరన్నా పలకరించేసరికి నేను విష్ణు సహస్రం 10 ఏళ్లుగా 2 పూట్ల మానకుండా చదువుతున్నా, ఇదో అహంకారం. నిన్నెవరూ పేపర్లో ప్రకటించమని చెప్పలేదు ఎక్కడ. నేను నెలలా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నా, ఇదో అహంకారం. నిన్నెవరూ చెప్పలేదు, దేవుడు నిన్ను నమ్మలేదు ఎక్కడ. పైగా అనవసరంగా నెలలా వెళ్ళడం వల్ల అక్కడ క్యూ పెరిగింది. దేవుడికి నీకు కూడా విసుకొచ్చింది. ఆయన మొహం మనం ఎన్నిసార్లు చూసినా పర్వాలా, మన మొహం ఆయన అస్తమానం చూడలేడు, వెళ్ళకూడదు. ఏడాదికి ఒకసారి చూపిస్తే చాలు ఇది బోసి మొహాన్ని. మనం 7 మొహాలు వేసుకుని అస్తమానం బాగొక్కలేదు అక్కడికి. ఇదో పెద్ద మొక్క ఇక్కడ, దాన్ని మళ్ళీ గొప్పగా చెప్పడం, నేను నెలలా వెళతా, వారం పోయి అక్కడే కూర్చో, గుళ్ళు ఎవడొద్దు అన్నాడు. ఇది అహంకారం. సత్వగుణం వల్ల కూడా ఇవి పెరుగుతాయండి. ఒకటి చాదస్తం, 2 అహంకారం. ఇవి పెరగకుండా చూసుకోవాలి. మనలో సత్వగుణం ఉండేది మన కోసం కానీ లోకంలో ప్రచారం కోసం కాదు. మనం గుళ్ళోకి వెళ్ళగానే ముందు దేవుడికి దండం పెట్టడం కంటే ముందుగా ఫోటోలు తీయడం, వెంటనే వాట్సాప్, గుళ్ళో నేను గుళ్ళో నువ్వు ఉంటే ఎవడికి ఎక్కడ
నా చేతుల్లో ప్రసాదం పెడుతున్న దృశ్యం, అది కింద పడిపోయిన దృశ్యం, అన్ని దృశ్యాలే. భగవంతుడు అదృశ్యం. వెంటనే వాడెవడో అవతల నుంచి స్పందించలేదు, వై డోంట్ యూ రెస్పాండ్, మళ్ళీ ఇదో అహంకారం. ఇక్కడ నేను ఫోటో పంపాను కదా, చూడలేదా, చూడాలా? ఇవన్నీ అహంకారాలండి. ఎక్కడ మనుషులు ఎందుకు ఆలోచించుకోరో తెలియదు నాకు. మనం చేసిన పనిని ప్రచారం చేసుకుంటున్నామంటే అహంకారం కాదా? కొన్ని గుళ్ళో కడితే ఫోటో పెడితే పర్వాలా, హోటల్ కడతాడు, బిర్యానీ తింటాడు, ఫోటో పెడతాడు, అది ఎక్కడ అహంకారం? హాట్ బిర్యానీ అని ఫోటో పెట్టాం, అవతల వాడు ఫ్రెండ్ చూసి వావ్ అండం ఎక్కడ, వీడు బ్రేవ్ అండం ఎక్కడ? హోటల్లో బిర్యానీ ఫోటో పెడతావా? బుద్ధి ఉందా లేదా? ఫోన్ ఉన్నది అందుక. నువ్వు తింటే తినరాదా, కూర్చుని 3 ప్లేట్లు దీన్ని ఎవడొద్దన్నాడో దీన్ని ఫోటో పెట్టాలి. వెంటనే వాడు బొట్ల వేలు పేకెత్తాలి, చిటికిన వేలు కిందకి తెంచాలి. ఇవన్నీ మనం లెక్కెట్టుకుని ఐ గాట్ 200 లైక్స్ ఎంతో అవన్నీ 100 తగ్గితే వీడు గుండెపోటు వస్తుంది. ఇక్కడికి ఎప్పుడూ మన ఆనందం ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి ఉండకూడదండి. మనం చేసే ఆలోచన, మనం చెప్పే మాట, మనం చేసే పని మంచిదో కాదో మనమే ఆత్మవిమర్శ చేసుకోవచ్చు. మన మనస్సు మనకి చెప్పేస్తుంది. 100 సార్లు ఆలోచించినా మనం చేసేది మంచి పని అని మనకు అర్థమవుతుంది. అంటే దేవేంద్రుడు దిగొచ్చి చెప్పినా సరే ఆ పని మానక్కలేదు, చేసేయడమే లెక్క. నీ అంతరాత్మ నీకు సాక్షి. ఎప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినా జీవితాన్ని మించిన గ్రంథం లేదండి. ఎంతమంది గురువులను ఆశ్రయించినా అంతరాత్మను మించిన గురువు లేదండి. ఎన్ని క్షేత్రాలు తిరిగినా శరీరాన్ని మించిన క్షేత్రం లేదండి. ఎన్ని తీర్థాల్లో మునిగినా మనస్సును మించిన తీర్థం లేదండి. మన శరీరం, మన మనస్సు, మన అంతరాత్మ, మన జీవితం, ఇదే మనకి లెక్క. అది చెప్పినట్టు వినగలిగితే మనం జీవితాన్ని జయించేసినట్టే లెక్క. అందుకే ఇక్కడ చెబుతున్నాను స్పష్టంగా, మా గురువు గారు దారి చూపించారు. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజన. సత్వగుణాన్ని కూడా దాటిన వాళ్ళు మాత్రమే స్వామివారి పాదాలను సేవిస్తారా? అంటే తిరుపతికి వెళ్ళాలన్నా, వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళాలన్నా, ఆయన పాదాలు ఆశ్రయించాలన్నా ముందు తమోగుణం వదిలేసి రజోగుణాన్ని బాగా తగ్గించుకుని సత్వగుణాన్ని కూడా అదుపులో పెట్టుకుని సత్వగుణానికి కూడా అతీతంగా ఉండేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. భగవంతుడు కరుణకి పాత్రులయ్యేలాగా మనల్ని మనం తీర్చిదిద్దుకోకపోతే ఎన్నిసార్లు గుళ్ళోకి వెళ్ళినా ఒకటే. లోకంలో అనేక పుష్పాలు ఉంటాయి, మీరు గమనించండి. పొద్దున్నే అన్ని పూలు ఉంటాయమ్మా, కానీ పద్మమే వికసిస్తుంది, అన్ని పూలు వికసించవు. చామంతి పూలు ఉంటాయి, బంతి పూలు ఉంటాయి, గులాబీ పూలు ఉంటాయి. సూర్యకిరణం పడగానే ఏం వికసించమండి, పద్మం వెంటనే వికసిస్తుంది. మిగిలినవి ఎప్పుడు వికసిస్తాయి? ఒకటి 8ంటికి, ఒకటి 9ంటికి, ఒకటి మధ్యాహ్నం. ఒక పువ్వు ఉంటుంది, దిక్కుమాలిన పువ్వు, మన మొహంలాగే. జీవితం అంతా వికసించదు, ఎప్పుడు ఏడుపు మొహమే. ఒకడింటో ఎన్ని శుభాలు జరిగినా ఎప్పుడు గంభీరంగా ఏమిటో జట్రాళ్ళలా కూర్చుంటాడు, మొహంలో ఎక్కడ నవ్వు ఉండదు. ఏడుపు మొహం అంటే అదే. ఆ భార్యకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, వీడితో పండేది. వీడు ఎప్పుడూ నవ్వడం. ఏం జరిగినా సరే ఇదో శుభమేటి అంటాడు. ఇక్కడ ఇంకేదో కావాలి. కొన్ని పువ్వులు కూడా అలాగే ఉంటాయి. అన్ని పూలు రకరకాల సమయాల్లో వికసిస్తుంటే సూర్యకిరణం పడగానే వికసించేది పద్మం. ఆ పద్మంలాగే మన మనస్సును భగవత్ ప్రేమకి పాత్రం చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. పద్మానికి ఆ యోగ్యత ఎందుకు కలిగింది అంటే కిరణం పడగానే వికసించేలాగా తన శరీరాన్ని తాను తీర్చిదిద్దుకుంది. భగవంతుడు కరుణ ప్రసరించగానే మనం ఫలించేలాగా, వికసించేలాగా మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి. అది చెబుతున్నాడు ఇక్కడ. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన. ఎప్పుడూ సేవించాలి అంటే నిరంతరం మనస్సులో స్మరించాలి. ఎప్పుడు గుళ్ళో కూర్చోలేం కదా, కూర్చోనివ్వరు కదా, తలుపులు మూసేస్తారు. మన మనస్సు తలుపులు ఎవరు మూసేస్తారండి? మనమే తెరుచుకోవచ్చు. ఎప్పుడు కూడా పడుకున్నా కూడా దైవస్మరణ చేయొచ్చు. అంతేకాదు సంసార తారక దయార్ద్ర దృగంచలేన. ఆ నిరంతర స్మరణ చేస్తూ భగవంతుని పాదాలు సేవించగలిగితే ఈ జీవితం అనేది ఎంత భయంకరంగా ఉన్నా దాన్ని మనం జయించగలం. సంసార తారక దయార్ద్ర దృగంచలేన. ఈ సంసారాన్ని తరింపచేసేటువంటి దయగలిగినటువంటి కంటి చూపుల కటాక్షాలు కలిగిన వాడిని దృగంచలేన. ఆ కటాక్షం కంటి కొస చాలు, ఆ చూపు పడింది అంటే మనం జీవితం ధన్యమైనట్టేలాగా. అందుకే మన దేవాలయాల్లో విగ్రహాలు గమనించండి, ఈ పక్కకి ఆ పక్కకి తిరిగి ఉండవు. వంగుని, కూర్చుని, పడుకుని రకరకాలుగా ఉండవు, ఎప్పుడూ నిలబడి ఉంటాయి. అందులో వెంకటేశ్వర స్వామి విగ్రహం మరీ విచిత్రమైంది. వెంకటేశ్వర స్వామి పడుకున్న భంగిమ మీరు చూడలేరు, కూర్చున్న భంగిమ మీరు చూడలేరు, విశ్రాంతి తీసుకునే భంగిమ మీరు చూడలేరు. ఎప్పుడూ నిలబడి శంఖచక్రాలు ధరించి ఉంటాడు స్వామి. ఎందుకో తెలుసా? లేవో కూర్చున్న రత్నపీఠ శతముల్ శ్రీ వెంకటేశ ప్రభు
ఈ ఆలోచన వచ్చి ఇష్టదేవం అనే కావ్యంలో నేను రాశాను ఈ పద్యాన్ని వెంకటేశ్వర స్వామి గురించి. ఎంత నిలబడుతున్నావయ్యా, ఎంత నిలబడి ఉన్నాయా రాత్రింబోళ్ళు. రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడే కూర్చొని ఉంటాడు, శివుడు లింగాకారంలో ఎప్పుడూ కూర్చున్నట్టు పడుకున్నట్టే ఉంటాడు. అనంత పద్మనాభ స్వామి వారు తిరువనంతపురంలో ఉంటారు, శుభ్రంగా పడుకుని ఉంటాడు. 3 ద్వారాలు ఉంటాయి ఆయన చూడడానికి, ఒక ద్వారంలోంచి కనపడ్డారు, ఓ పెద్ద మూర్తి ఇలా పడుకుని ఉంటాడు. ఇక్కడ శివుడు నాట్యం చేస్తూ ఉంటాడు, రామచంద్రమూర్తి యుద్ధం చేస్తూ ఉంటాడు, శ్రీకృష్ణుడు మురళి వాయిస్తూ ఉంటాడు. దేవతలందరూ రకరకాల భంగిమల్లో ఉంటారయ్యా, నువ్వు మాత్రం ఎప్పుడూ నిలబడే ఉంటావయ్యా స్వామి. ఎందుకంటే లేవో కూర్చున్న రత్నపీఠ శటములు శ్రీ వెంకటేశ ప్రభు. ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నినుంబిల్తురో రవాయంసని. ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నినుంబిల్తురో రవాయంసని. భక్త రక్షణకు చక్రంబోని నిల్చుంటివో, భక్త రక్షణకు చక్రంబోని నిల్చుంటివో. నీవే మాకిక రక్షకుండవు సుమా, నీవే మాకిక రక్షకుండవు సుమా. నీలీల ఎట్లుండునా. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు చక్రం ధరించి నిద్రాహారాలు కూడా మానేసి నిలబడి ఎందుకుంటాడు అంటే, ఏమో ఏ గజేంద్రుడు ఏ అర్ధరాత్రి పిలుస్తాడో, ఏ కుచేరుడు ఏ అపరాత్రి పిలుస్తాడో, ఏ ద్రౌపదీదేవి లాంటి స్త్రీకి ఏ అపచారం జరుగుతుంటే స్వామి నువ్వు తప్ప ఎవరూ దిక్కులేరయ్యా అని పిలుస్తుందో, ఏ ధ్రువుడు తన పిన్నతల్లి సవతి తల్లి చేత నానా అవమానాలు పడి స్వామి నువ్వే దిక్కు అని బాలుడు నన్ను పిలుస్తాడో, ఏ బాలురు ఏ స్త్రీలు ఏ జంతువులు ఏ చరాచర జీవరాశులు ఏ రాత్రి వేళ నన్ను పిలుస్తాయో, పడుకుంటే వెంటనే లేచి వెళ్ళలేమో అని మన యందు దయతో నిలబడి ఉంటాడమ్మా, దయతో నిలబడి ఉంటాడు స్వామి. ఎప్పుడు ఆయుధం ధరించే ఉంటాడు. లేకపోతే వెంకటేశ్వర స్వామి కనుక పడుకుంటానంటే తిరుపతి దేవస్థానం వారు వజ్రాల చెయ్యి చేయిస్తారు, బంగారపు చెయ్యి కాదు, వజ్రాలే. బోళ్ళు డబ్బులు ఉన్నాయి, బోళ్ళు ఆభరణాలు ఉన్నాయి, ఏం చేసుకోవాలో తెలియక వాళ్ళు ఎడుతున్నారు. అక్కడ స్వామివారు కోరి నాకు పక్క కావాలి అంటే కొండంత పక్క తయారు చేస్తారు, అంతేనా? అనుమానం ఏదైనా ఉందా? లేవో కూర్చున్న రత్నపీఠ శతములు రత్నాల పీఠాలు చేయిస్తారు, రత్నాల బంగారం మంచాలు చేయిస్తారు, వాటికి రత్నాలు బతుకుతారు. ఆయనకేం డబ్బుకు లోట? మరి అన్ని ఉండగా ఆయన ఎందుకు నిలబడి ఉంటాడు అంటే ఇదే. ఈ వేళలో గజేంద్రుడు కానీ కుచేరుడు కానీ ధ్రువుడు కానీ ద్రౌపది కానీ అలాంటి వాళ్ళు కలియుగంలో లేరా? ఇంటింటా ఉన్నారు బాధలు పడుతున్నవాళ్ళు. వీళ్ళు ఎక్కడ పిలుస్తారో అని భక్త రక్షణకు చక్రం బోను నిల్చుంటివో, నీవే మాకిక రక్షకుండవు సుమా, నీ లీలలు ఇట్లుండునా అన్నా నేను భగవంతుని ప్రార్థన చేస్తూ. అందుకోసం నిలబడతాడు ఆయన. అందుకే ఇక్కడ మణవాల మహాముని శిష్యుడైన అన్నన స్వామి చెబుతున్నాడు చాలా స్పష్టంగా, సౌమ్యోపయంత్రుము నినామదర్శితౌతే. మా గురువుగారు నాకు చూపించినవి ఇవేనండి. ఇవి ఎటువంటివంటే సంసార తారక దయార్ద్ర దృగంచలేన శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. ఈ రకంగా శరణాగతి చెందాలి మనం. పైగా శ్రీ వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు, భూదేవి శ్రీదేవి. గమనించండి, ఇద్దరినీ పెళ్లి చేసుకోవడంలో ఉద్దేశ్యం ఏమిటి? మరి లోకంలో మనం ఎవరన్నా 2 పెళ్లి చేసుకుంటే భార్య వెళ్ళి ఒక కాగితం పెట్టినా పెట్టకపోయినా పోలీసులు వచ్చి లోపల దోసేస్తారా? వెంటనే 494 294 ఆ యాక్టు ఈ యాక్టు అన్నీ పెట్టేస్తారే, మనం రియాక్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా చిన్న గొడవ వచ్చిన. మరి వెంకటేశ్వర స్వామి ఇద్దరిని చేసుకుంటే వారి మీద కేసు పెట్టకపోగా కళ్యాణం చేయడం ఏంటండి? ఈ కార్యకర్తలను అడగాలి నేను. ఇద్దరిని చేసుకుంటే కేసు పెట్టాలా వద్దా? మనం చేసుకుంటేనేమో కేసు పెడతారా? అంటే జీవుడు లోకువా, దేవుడు గొప్ప? మన దేవుళ్ళు ఎవరూ నిజంగా పెళ్ళిళ్ళు చేసుకోలేదమ్మా. ఇది పారమార్థిక రహస్యం. వారెవరూ వారికి మనకి మళ్ళీ భార్యలు కారు. ఈ భార్యలకి వారెవరూ మనకి మళ్ళీ భర్తలు గారు. అన్నీ మనతో పోల్చుకోవద్దు. మనతో పోల్చుకుంటే తప్పే. మరి అది ఇద్దరిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఎందుకు చేసుకున్నాడు? సిరులుగుల్కినావు శ్రీదేవితో గూడి చెరలు మాన్పుమయ్యా శ్రీనివాస. సిరులుగుల్కినావు శ్రీదేవితో గూడి చెరలు మాన్పుమయ్యా శ్రీనివాస. పుడమి వెలసినావు భూదేవితో గూడి, పుడమి వెలసినావు భూదేవితో గూడి విడువబోకుమమ్ము వెంకటేశ, విడువబోకుమమ్ము వెంకటేశ. భూదేవి శ్రీదేవి ఆ పేర్లు గమనించాలి. అదే సినిమా స్టార్ల పేర్లు కావు అవి. భూదేవి అంటే భూమండలం. భూమిని పెళ్లి చేసుకోవడం ఏంటండి అంటే భూమిని మొత్తాన్ని ఆయన రక్షిస్తాడు. భర్త అంటే రక్షకుడు కదా. భూమండలంలో ఉన్న సమస్త చరాచర జీవరాశుల్ని రక్షిస్తాడు. పెళ్లి చేసుకోవడం అంటే అర్థం అది.
అందుకని భూదేవి అని ఒక అమ్మాయి అక్కడ కూర్చోబడ్డం, తాళిగడ్డ, ఇదంతా మనకి సినిమా చూపిస్తారు, చూడాలి కదా. రేపు కళ్యాణం జరిగితే అంతే, భూదేవి విగ్రహం, శ్రీదేవి విగ్రహం చూడండి, తాళి కడుతున్నారు, అందరికి ఏదో తాళి చూపిస్తున్నారు, చప్పట్లు కొట్టి మనం కొడతాం ఇక్కడ. ఎందుకని ఆ తాళి ఎలా శాశ్వతంగా నిలబడిందో మనం కట్టించుకున్న తాళి కూడా శాశ్వతంగా నిలబడేలా చేసుకోవాలి. మనకి సందేశం అది. ఆ తాళిని చూసి దండం పెట్టుకుంటాం, మనం మన్నాడు పెళ్ళాన్ని చూసి తాళి కాదు ఎగతాళి చేస్తాం. ఇక్కడ నువ్వు దండం ఎందుకు పెట్టుకున్నావు? ఇక్కడ దేవుడు తాళిని చూసి దండం పెట్టుకుంటావా? తాళి కట్టిన పెళ్ళాన్ని ఎగతాళి చేస్తావా? సంసార జీవితం బాగుండాలా వద్దా? మనకి ఎప్పటికీ ఆధ్యాత్మికత అర్థం కాకపోతే జీవితం అర్థం కాదండి. శ్రీదేవి భూదేవి కళ్యాణం చూసినంత మాత్రాన సరిపోలేదు. నువ్వు భూములు ఎవరివే ఆక్రమించకుండా ఉన్నావా, ఏ పేదవాడిని బాధ పెట్టకుండా ఉన్నావా, అయితే కళ్యాణానికి రా, లేకపోతే లోపల కూర్చోవెళ్ళి. ఇక్కడ అందరి భూములు ఆక్రమిస్తాం, మనమే వచ్చి భూదేవి కళ్యాణం చేయిస్తాం. అయిపోయింది, భూదేవి ఎప్పుడో ఆక్రమణ అయిపోయింది. ఇక్కడ నోరు లేని వాళ్ళ భూములు, పేదవాళ్ళ భూములు, వితంతువుల భూములు, అనాథల భూములు, బలహీన వర్గాల భూములు మనమే ఆక్రమిస్తాం. ఖాళీగా ఉన్న ప్రతి భూమి మళ్ళీ భూదేవి కళ్యాణం చేయిస్తాం. ఇక్కడ నిప్పులు కురుస్తాయండి పరిస్థితులు చూస్తూ ఉంటే, నిప్పులు కురుస్తాయి, మాటలు కాదు. శ్రీదేవి కళ్యాణం చేయిస్తాం. మన ఇంట్లో 100 కోట్లు ఎలా వచ్చాయి ఎవరికి చెప్పం. ఇక్కడ మొత్తం నొక్కేస్తాం కింద, మంచాల కింద కాదమ్మా, బాత్రూములో రాళ్ల కింద కూడా దాచేస్తాం. తోడేలుడింట్లో మేనలుడింట్లో పెట్టేస్తాం. శ్రీదేవి కళ్యాణం చేయిస్తాం. ఇక్కడ పైగా చూస్తే పుణ్యం, చూస్తే పుణ్యం. ఏమిటి పుణ్యం? చేసేవన్నీ పాపాలే. దేవుడికి 2 భార్యలు, వారి పేరు భూదేవి శ్రీదేవి. అంటే నువ్వు ఉన్న నేల ఎలా ఉందో చూసుకో. ఆ ఇల్లు నీదేనా, ఆ స్థలం నీదేనా, ఏమైనా ఆక్రమించావా? ప్రభుత్వ భూమి ఆక్రమించినా తప్పే, రోడ్డు ఆక్రమించి ముందుకు కట్టేసినా తప్పే. రోడ్డు ఉన్నది ఎందుకు? అపార్ట్మెంట్లు కట్టినా, కాలనీలు కట్టినా అవి వదిలిపెట్టాలి. మనం ఊరికే మీద కట్టేస్తాం, తర్వాత ఏమో కూలగొట్టారు. మరి ఏం చేయమంటా? కూలగొట్టకపోతే రోడ్డు మీద జనం నడవాలా వద్దా? ఇవన్నీ మనం చేస్తాం. మళ్ళీ భూదేవి కళ్యాణానికి హాజరవుతాం. ఆశ్చర్యకరంగా ఉంటుంది నాకు ఇది. ఆధ్యాత్మికతలో ఏ అంశాన్ని మనం ప్రాక్టికల్గా వాస్తవంగా అర్థం చేసుకున్న జీవితంలో తప్పు చేయమంటే ఖచ్చితంగా నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం, ఉన్న దాంట్లోనే బతుకుతాం. అప్పుడు మనం కళ్యాణం చూడకపోయినా పర్వాలా, మనం చూడడానికి మన ఇంటిగా వస్తాడు దేవుడు, వీడు నీతిగా బతుకుతున్నాడు రా అని. ఆ నీతికి, నిజాయితీకి, ధర్మానికి, సత్యానికి తిలోదకాలు ఇచ్చేసి కళ్యాణాలు మాత్రం చేయిస్తూ ఉంటాం. బాగా బంగారపు విగ్రహాలు పెట్టి 1,00,000 మందికి భోజనాలు పెట్టి. అది తెలుసుకోవలసిన విషయమే. అది స్వామివారు శ్రీదేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, భూదేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే, భూమండలం మొత్తం నాదే, నువ్వు అక్రమంగా ఆక్రమించిన ప్రతి సెంటీమీటర్ నాదే, నీ సంగతి చూస్తా అని చెప్పడానికే భూదేవిని చేసుకున్నాడు ఆయన. శ్రీదేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే, నువ్వు సంపాదించాలనుకుంటున్న రూపాయలన్నీ నావేరా, లక్ష్మీదేవి కటాక్షమే కదా, అందుకే నువ్వు అక్రమంగా సంపాదిస్తావా? ప్రార్థన ద్వారా తల్లిగా భావించి నీ ఇంట్లో పెట్టుకోవాలి. కానీ అక్రమంగా రావణాసుడు సీతాదేవిని చెరపెట్టినట్టే కదా అక్రమంగా సంపాదిస్తున్నావు. అంటే అక్రమంగా రూపాయలు సంపాదించిన ప్రతి సన్నాసి ఈ మాట పట్టుకోవలసిందే ఖచ్చితంగా. శ్రీదేవి కళ్యాణం చూస్తున్నాం మనం. ఇక్కడ వేసేస్తాడు వెంకటేశ్వర స్వామి, అందులో ఎవరితో పెట్టుకున్నా ఊరుకుంటాడండి. వెంకటేశ్వర స్వామి ఊరుకోడండి. కలియుగంలో ప్రత్యేకంగా పుట్టాడండి. కలవు వెంకటనాయక అన్నారు. ఈ యుగానికి బాగా సరిపోయే ఫిట్ఫుల్ గాడ్ ఎవరంటే వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే బాగా మొట్టిగా వేయడం కూడా బాగా తెలుసండి. శివుడికి జాలి ఎక్కువ, రామచంద్రమూర్తికి ధర్మం ఎక్కువ. వెంకటేశ్వర స్వామికి ఏమీ లేదు, చెప్ప చేయకుండా విమానం పేల్చేస్తాడు, అంతే, గొడవ లేదంతే. మనం అక్కడే ఉంటాం విమానాలు, కర్మగాలిపోయి అంతే. రైలు రేట్ అవుతుంది, ఈడ కారు ఎక్కుతాడు, ఆ కారుకే ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ఈడు పోవాలి, అంత తేలిగ్గా అయిపోతుంది. ఖచ్చితంగా పోయిన చోట వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది, చూసుకో అని చెప్తాడు ఆయన. అంతే, నువ్వు చేసిన పనులకు ఇదే సమాధానం. అంత గట్టిగా ఉంటుందండి వెంకటేశ్వర స్వామి కటాక్షం. ఎలా ఉంటుందో ఆయన కాఠిన్యం కూడా అలాగే ఉంటుంది. ధర్మం పట్ల కటాక్షం, అధర్మం పట్ల కాఠిన్యం, ఇదే భగవత్ తత్వం. అందరినీ భగవంతుడు ఏదో చూసేస్తాడు అనుకోకుండా అలాంటిది ఉండదండి ఇక్కడ. లేకపోతే మళ్ళీ ఆయన అవతారం ఎత్తాలి ఇక్కడ. ఎవరికి మనం అన్యాయం చేయకుండా ఉన్నాం, అది డబ్బు అక్రమంగా సంపాదిస్తాం, భూములు ఆక్రమిస్తాం. శ్రీదేవి భూదేవి కళ్యాణం అంటాం ఇక్కడ. అంచేత సిరులు గుల్కినావు శ్రీదేవితో కూడి శరణు మాన్పుమయ్యా శ్రీనివాస. నువ్వు శ్రీదేవితో నువ్వు ఆనందంగా ఉండే సరిపోలేదే, మేము చెరసాలలో ఉన్నాం ఇక్కడ. మేము నానా బాధలు పడుతున్నాం, జీవితంలో అన్ని దుఃఖాలే. మా చెరసాలు విడిపించవయ్యా అని అడుగుతున్నాం. ఆయన చెరసాలలో పుట్టాడు కృష్ణ అవతారంలో, మన కష్టాలు ఆయనకే తెలుస్తాయి. జీవితంలో బంధాలంటే చెరసాలే కదండి, జైల్లో వేరే ఉండక్కల్లా. పిల్లల పెళ్ళిళ్ళు బాధ్యత, పిల్లల ఉద్యోగాలు బాధ్యత, కుటుంబాన్ని గట్టించుకు ఇవాళ కరెంటు బిల్లు కట్టడం కూడా బాధ్యతే. చస్తున్నాం ఒక రక, ప్రతిదానికి డబ్బు ఖర్చు అయిపోయి ఇంత బిల్లు కట్టినా అవుతున్నాడు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి లంచాలు ఇవ్వాలి, అదో పెద్ద చెరసాల. నీతిగా బతికే అవకాశం ఉందా? వచ్చిన దాంతో సంతృప్తి పడదాం సరిపోవట్లేదు. ఎక్కడ ఇద్దరూ సంపాదించినా సరిపోవట్లేదు.
దీనికే మనం భగవంతుడిని వేడుకోవాలి. విడివబోకుమమ్ము వెంకటేశ, పొడమి వెలసినావు భూదేవితో కూడా. పొడమి అన్నా భూమే, భూదేవి అన్నా భూమే. మరి భగవంతుడు భూమి మీద వెలవడం ఏమిటండి? భూమండలం మొత్తం నాది అని చెబుతున్నాడు ఆయన. భూమండలం మొత్తం నీదే కాబట్టి నేను ఎక్కడ బాధపడుతున్నా నీకు తెలిసే అవకాశం బాగా ఉంది కాబట్టి నన్ను కాపాడవయ్యా స్వామి అని అడగాలి ఖచ్చితంగా. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పి నేను 5 నిమిషాల్లో సెలవు తీసుకుంటా. భగవత్ తత్వం, భగవత్ శరణాగతి అంటే ఏది ముఖ్యం? నేనే వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు తిరుపతిలోనే, పెద్ద తిరుపతిలోనే స్వామివారి దర్శనం అయ్యాక అక్కడెవరో పాపం జేఈఓ గారు ఒక ఆయన ఉండేవారు పూర్వం. నా ఎందు చాలా అభిమానం, గౌరవం కలిగిన ఆయన. స్వామివారి మీద ఓ పద్యం చెప్పండి అన్నాడు ఆయన. ఆసు మరి ఏదో అవధారణం కదా చెబుతూ ఉంటాం కదా, పద్యం చెప్పండి అంటే ఆయన కోరిక మేరకు చెప్పాను. నా బాధ ఏదో నేను చెప్పా. ఏం చెప్పానో మీరు వినండి, భగవతత్వం ఏమిటో అర్థమవుతుంది. పద్యం చెప్పమని అడిగితే, స్వామి ఏమి వచింతు నీ ఎదుట, స్వామి ఏమి వచింతు నీ ఎదుట, ఏ వాక్యాలచే ఊరటం క్షేమంబుంగనువాడ, ఏ వాక్యాలచే ఊరటం క్షేమంబుంగనువాడ, లోకమున నీకే వైభవం వైన ఎంతో మాహాత్మ్యముతోపజేసెదరు, లోకమున నీకే వైభవం వైన ఎంతో మాహాత్మ్యముతోపజేసెదరు, భక్తుల్ లోకమున నీకే వైభవం వైన ఎంతో మాహాత్మ్యముతోపజేసెదరు, భక్తులు వృత్తి ధర్మములందు ఏమాత్రమును శ్రద్ధ చేయరు, వృత్తి ధర్మములందు ఏమాత్రమును శ్రద్ధ చేయరు, ఇది ఏమి భక్తియా భుక్తియా? నాకు ఒళ్ళు మండే చెప్పాను దేవుడితో మాట. ఎవరితో చెబుతాం? దేవుడితో చెబితే పరిష్కారం అవుతుంది. నాకే అనుమానం ఉందయ్యా స్వామి ఏమి వచింతు నీ ఎదుట. ఇక్కడ ఎవరో ఈవో గారు వచ్చి పద్యం చెప్పమంటున్నారు. సరే నేను ఆశువుగా చెప్పగలను కాబట్టి చెప్పా. ఏం మాట్లాడమంటావయ్యా? ఏ వాక్యాలచే ఊరటను క్షేమంబుంగనువాడా, లోకంలో జరుగుతున్న విషయాలు పత్రికల్లో వార్తలు చూస్తుంటే కడుపులో దేవేస్తుంది. ఇక్కడ నీ ఏ వాక్యాల చేత నన్ను ఊరలెళ్ళమంటావు, ఎలా క్షేమంగా ఉండమంటావు? ఎందుకు నాకు వచ్చిన అనుమానం ఏమిటంటే, లోకమున నీకే వైభవం పైన ఎంతో మాహాత్మ్యముతోపజేసెదరు భక్తులు. మహావైభవంగా చేస్తారు ఉత్సవాలు చేయమంటే, కోట్లు ఖర్చు పెట్టేస్తారు, ఏటేటా చేస్తారు, 16 ఏళ్ళు చేస్తారు. జీవితంలో మాత్రం నీతిగా ఉండరు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అది జీవితం వేరు, దేవుడు వేరు. ఎక్కడి నుంచి వస్తాడండి? జీవుడు లేని దేవుడు ఉంటాడా? దేవుడు లేకుండా జీవుడు ఉన్నాడా? మన జీవితాన్ని పరిశుద్ధంగా చూసుకోమా? మనం సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండమా? ఉత్సవాలు మాత్రం కోట్లు 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 ఖర్చు పెట్టాయి. ఎందుకంటే పబ్లిసిటీ 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 బాగా ప్రచారం జరుగుతుంది. రేపొద్దున దానివల్ల ఏవో పదవులో పీఠాలో పొందొచ్చు. మళ్ళీ ఇదంతా ఏమైంది? మొత్తం పురుషులో పోసినట్టు అయింది, మురుక్కాలలో పోసినట్టు అయింది. నీకు ఏదైనా ఉత్సవాలు చేయమంటే బ్రహ్మాండమైన వైభవంగా చేస్తారయ్యా. కానీ వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఏ వ్యాపారం చేస్తున్నారో, ఏ బాధ్యత చేస్తున్నారో దాన్ని ధర్మంగా ఎందుకు చెయ్యరు స్వామి? నాకు జవాబు చెప్పవయ్యా అని అడిగాను నేను. ఒక వృత్తిలో ఉన్నాం, మనం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం. ప్రభుత్వ వైద్యుడు అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా దానికి అంకితమే ఉండాల్సిందే. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రైవేట్ ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు, ఖచ్చితంగా దానికి అంకితమే ఉండాల్సిందే. ప్రైవేట్లోనే పనిచేసాం, వాడి జీతం తీసుకుంటున్నాం, ఖచ్చితంగా పని చేయవలసిందే. ఇంట్లో ఉన్నాం, ఇంటి బాధ్యతలు చేయాల్సిందే. ఇంటి బాధ్యతలన్నీ మానేసి వంట మనిషిని, పంట మనిషిని, పెంట మనిషిని పెట్టేసి మనం ఏదో బయట స్వచ్ఛంద సేవ, ఇంట్లో సేవ ఏమైంది? పైన స్వచ్ఛంద సేవ చేస్తే పేరు వస్తుంది, పేపర్లో వేస్తారు. ఇంట్లో పనులు చేస్తే ఎవరు వేస్తారు? ఇక్కడ అమ్మ నాన్నకు అన్నం పెడితే పేపర్లో వేస్తారండి, పెట్టకపోతే వేస్తారు. అందుకని మనం ఆ పనులు చేయం. ఇంట్లో ఆడదు కానీ మొగాడు కానీ ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాలి. బయట తిరుగుతారు బ్యాగులు వేసుకుని, ఎందుకంటే పేపర్లో వస్తుంది పేరు, పెద్ద బిరుదులు వస్తాయి, పదవులు వస్తాయి. అప్పుడు దానికోసం ఆధ్యాత్మికత కూడా ఉపయోగించుకోవడం. ఓ సందుకి గుడి మాకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా నిజం చెప్పాలంటే. అందరూ రమ్మంటారు, మా పక్కనే గుడి అండి, పక్క ఎన్ని గుళ్ళు కడతాం? మాట్లాడి 30 ఏళ్ల బట్టి గొంతు అరిగిపోతుంది. ఇది కూడా ఓ బొబ్బాసి కొట్టం, దీనికి లెక్క ఉంటుంది. ఈ పక్కనే గుడి, ఆ పక్కనే గుడి, మా దగ్గరికి రండి మీరు వస్తే జనం వస్తారంటే నేను జనం రావడం కోసం నేను రావాలి. ఇక్కడ మనతో పెద్ద క్రౌడ్ పుల్లర్, జనాకర్షక రావాలి అంటే మరి ఎంతకాలం ఉండేది? నాకేమనిపిస్తుంది, వ్యక్తిగా నిజాయితీగా మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నా, ఈ ప్రవచనం వల్ల మీ జీవితాల్లో సత్యనిష్ట ధర్మనిష్ట పెరిగితే నా రాక సార్థకమైనట్టు లెక్క.
అది ఏమాత్రం పెరిగినా చాలు. మీరు చేసే ధర్మాన్ని సక్రమంగా చేయండి. మీ ఉద్యోగం, మీ వ్యవసాయం, మీ వ్యాపారం ఏదైనా సరే, వ్యాపారం చేయొచ్చు, లాభం వేసుకోవచ్చు. 10% వేసుకోవాలి, 25% వేసుకోవాలి, లేదండి 100%, 200%, ఎంత వీలైతే అంత పెంచాయి. 10 రూపాయల సబ్బు 100కి అమ్ముతాడు, దేవుడు కళ్యాణం చేయిస్తాడు. ఇక్కడ ముందు నువ్వు సబ్బు రేటు పెంచడం తప్పు కదా. అంతలా పెంచుతావు, నీకు ఎంత లాభం కావాలి? దాని తయారీ 10 రూపాయలు అయినప్పుడు నువ్వు 10 రూపాయలు వేసుకో. 100 రూపాయలు ఎలా పెడతావు? అంటే అంత డిమాండ్ ఉందో, డిమాండ్ని బట్టి రేటు పెంచేస్తారా? అదేం వ్యాపారం? ఈ లాభసాటి వ్యాపారాలు, జనాన్ని దోచుకునే వ్యాపారాలు, జనాన్ని దోచుకునే రాజకీయాలు, జనాన్ని దోచుకునేటువంటి ఆక్రమణలు ఆగిన నాడు శ్రీదేవి భూదేవి కళ్యాణం సార్థకమైనట్టు లెక్క. అందుకని నేను ఏడ్చాను స్వామి దగ్గర, ఏమయ్యా నీ పేరు చెప్పి వైభవంగా ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసేస్తారు, ధర్మాన్ని పాటించరు, వృత్తి ధర్మం చేయరు, పైగా ఈ పని చేయడం కోసం సెలవెట్టానంటాడు. ఎందుకు సెలవు పెట్టాలి నువ్వు? ఆ ఉద్యోగం చాలా పవిత్రం కదా, ఆ ఉద్యోగ బాధ్యత చేయాలి. మట్టి పూలు ఎందుకు పుచ్చుకున్నాడు, బంగారు పూలు ఎందుకు పుచ్చుకోవాలా? నువ్వు చక్రవర్తివైనా నీకంటే నాకు ఆ మట్టి పూలే ముఖ్యం. ఎందుకంటే ఆ కొమ్మరి తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఆ పని మీద పెట్టిన శ్రద్ధ కారణంగా నా కోసం పువ్వులు తేలేకపోయాడు. అందుకే గోళ్ళకంటుకున్న మట్టితో పువ్వులు చేశాడు, నేను స్వీకరించా. అంటే మన వృత్తి ధర్మం ద్వారా మనం చేసే పని ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తే ఖచ్చితంగా ఆయన స్వీకరిస్తాడు. ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే చాలు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రవచనాన్ని ముగిస్తూ తెలుగు భాష గురించి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఆ భాషని కాపాడుకోబట్టే, ఆ భాష మాకు సరస్వతి కటాక్షం వల్ల మా హృదయం నిండా ఉండబట్టే ఇవాళ మీ అందరి కరతాళధ్వనుల మధ్య మేము మాట్లాడగలుగుతున్నాం. కాపాడుకోవలసింది తెలుగు భాష. ఇంటనైనను బయటనైన మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ నీతి పద్యములొక 10 నేర్వవలయు. మనము మన కొరకై మన మనుగడకై, మనము మన కొరకై మన మనుగడకై చేయవలెనివి ఇకనైనా చేయవలయు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.